సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా దేవ, మీ వాక్యం ద్వారా సర్వసత్యంలోనికి నడిపించండి. మీరు మాతో ఏదైతే మాట్లాడుచున్నారో ఆ సమస్త విధములైనటువంటి పరిస్థితులను మాకు తెలియజేయండి. మాలో చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితులు, తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు, తొలగించుకోవాల్సినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసివేయడానికి మీ ఆత్మ ద్వారా మాకు సహాయం దయచేయండి. మీ ఎదుట నిష్కలంకులుగా, నిరపరాధులుగా నిలుచునేటట్లుగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి, గుణపరచండి. మీరే మాకు సహాయకులుగా ఉండి మీ వాక్యం ద్వారా మీ సన్నిధానంలో నిందారహితముగా ఎత్తబడే రాజ్యంలో ఉండేటట్లుగా తీర్చిదిద్దమని, తద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం కానించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. ఈ సంఘంలో అన్ని జనుల సంఖ్య ఎక్కువగా ఉంది, యూదుల సంఖ్య తక్కువగా ఉంది. కానీ ఇరువురు కలిపి ఒక సంఘంగా ఉన్నారు. ఇక్కడ పౌలు ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు వీళ్ళకి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. దేవుడంటే భయం లేనివారు, నిజదేవుణ్ణి ఎరగిన వారు, నిజదేవుణ్ణి ఎరిగి కూడా ఆయనకు భయపడకుండా, ఆయనందు విశ్వాసం ఉంచకుండా, వారికి మనసుకు వచ్చినటువంటి పనికిమాలిన ఆలోచనల్ని ధ్యానంగా ఎంచి అదే నీతిగా ఎంచి ఉన్నటువంటి వారు కొంతమంది ప్రజలు ఉన్నారు పూర్వకాలంలో. దుర్నీతి అంటే, నీతి అంటే దేవుడు, నీతి అంటే దేవుడై ఉన్నాడు, నీతి అంటే దేవుడు బయలుపరిచింది మాత్రమే దేవుని నీతి. అదే ప్రపంచానికి కూడా నీతి. మరి దుర్నీతి అంటే దేవుని నీతికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా దుర్నీతి. అది గమనించాలి మనం. ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా బైబిల్ వాక్యమే నీతి అని అనుకుంటారు. ఇతరితర విశ్వాసాలలో ఉన్నవారు కూడా వారు కలిగి ఉన్నటువంటి గ్రంథాలే నీతి అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే గనక నాస్తికులుగా ఉన్నవారు వారు కలిగి ఉన్న ఆలోచనే కరెక్ట్ అని అనుకుంటారు. అదే వారికి నీతి అని అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే గనక దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రపంచం అంతా కూడా దుర్నీతితో నిండిపోయింది. అవును కదా! ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క పద్ధతి అదే వారికి నీతి. అవునా కదా చెప్పండి? కొంతమంది ఏంటంటే గనక ధర్మం కోసం చంపేసినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు. అది వాళ్ళ నీతి. ఇంకొకరు ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే గనక మా ధర్మంలో లేని వారందరినీ కూడా చంపేయాలి అన్నవాళ్ళు ఇంకో నీతి. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా క్రైస్తవ నీతి ఏంటంటే గనక దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరి పట్ల సమాన తత్వాన్ని కలిగి ఉన్నాడు, ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు, ప్రతి జాతి మనుషులు ఆయన సృజించుకున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, పవిత్రుడు కాబట్టి నేను చేసుకున్న పిల్లలందరూ కూడా లోకంలో ఉన్న వారందరూ కూడా అలా ఉండాలి అన్నది ఇది దేవుని నీతి. అవును కదా! ఇప్పుడు బైబిల్ నీతి పరిశుద్ధత, యథార్థత, నీతి, సత్యము, సమాధానం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇతరితర గ్రంథాల్లో ఒక ధర్మం అయితే గనక ధర్మాన్ని నిర్మించడానికి చంపేసైనా చంపేయాలి, చచ్చిపోవన్నా చచ్చిపోవాలి. ఇది వాళ్ళ నీతి. ఇంకొక ధర్మం ఏంటంటే గనక మాదే నిలిచి ఉండాలి కాబట్టి మాకు బయట ఉన్న వారందరినీ కూడా మేము చంపేయాలన్న రీతిగా ఉంటారు. అర్థమైపోయి ఉండాలి ఈ మాటలను బట్టి ఏ నీతి మాట్లాడుతున్నాను. కాబట్టి మనుషులు ఏర్పరచుకున్న కొన్ని కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, వారి చేతి కల్పనలో సృజించుకున్నటువంటి దేవుళ్ళు, వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన వారు రాసుకున్న గ్రంథాలు, ఇవన్నీ కూడా దుర్నీతిగానే మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే బైబిల్‌లో నీతి విషయమే కనబడుతుంది తప్ప గాని, బైబిల్‌లో దేవుడు వ్యక్తపరిచినటువంటి గొప్ప ఆహ్, వ్యక్తిత్వం, సమానత్వం, పరిశుద్ధత, యథార్థత, ఆహ్, ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం ఇదంతా కనబడుతది బైబిల్‌లో మనకి. అవును కదా! ఇప్పుడు బైబిల్‌లో చాలామంది ఏంటంటే బూతులున్నాయి, లేకపోతే
వ్యభిచార సంబంధమైన సన్నివేశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన పదాలు ఉన్నాయి అని అంటున్నారు. ఉన్నాయి, లేవని ఎవరన్నారు? ఉన్నాయి, లేవని అంటలా. కానీ అది చరిత్ర అంటారు దాన్ని. చరిత్ర అంటే ఇప్పుడు మనకి లోతు ఉన్నాడు, లోతు కుమార్తెలు ఉన్నారు. దేవుడు ఎందుకు రాయించాడు అది? ఎందుకు రాయించాడంటే లోతు కుమార్తెలులో నుండి 2 జనాంగాలు వచ్చాయి. వాళ్ళు ఎవరంటే అమ్మోనీయులు, మోయాబీయులు. ఇప్పుడు ఈ 2 జాతులకి మూలం ఎక్కడంటే కనుక వీళ్ళు అని తెలుసుకోవడానికి అది రాయించాడు. అంటే మనుషులు చేసినటువంటి పొరపాట్లు, మనుషులు నీతిగా జీవించిన విధానాలు, మనుషులు చేసినటువంటి పాపాలు, మనుషులు చేసినటువంటి తిరుగుబాటు తత్వం, మనుషులు చేసినటువంటి ఆ క్రియల వల్ల దేవుని తీర్పులు అన్నీ కూడా చరిత్ర. మనం తెలుసుకోవలసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాయించాడు. అది దేవుడికి సంబంధించింది కాదు. అది దేవుడు చేయమని పెట్టింది కాదు. దేవుడు ప్లాన్ గీసింది కూడా కాదు. దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగానే చేశాడు. ఆయన చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా చక్కటి పొజిషన్‌లోనే పెట్టాడు. మంచి చెడులు ఎరిగినటువంటి దేవుడు, ఇది నీకు మంచిది, ఇది నీకు చెడ్డది అని చెప్పాడు. ప్రతి ఒక్క మనిషిని హృదయం మీద ధర్మశాస్త్రాన్ని రాశాడు. ఏది పాపం, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అన్న పరిస్థితులు ప్రతి ఒక్క హృదయానికి కూడా తెలుసు. చదువుకున్నవాడికి తెలుసు, చదువుకోలేనోడికి తెలుసు. చదువుంటేనే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. చదువు లేకపోతే తెలీదనుకుంటే గనక అది భ్రమ. ఎందుకంటే దేవుడు మనుషులకి హృదయం అనే పలకల మీద తన ధర్మశాస్త్ర నియమాలు రాశాడు. పుట్టుకతోటే ఉంటాయి. ఏది తప్పు, ఏది నీతి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అన్నది. కాబట్టి ఆహ్, తప్పు అని తెలిసిన దాన్ని మనుషులకు కనబడకుండా సీక్రెట్‌గా చేస్తారు. పాపం అనే దాన్ని తెలిసిన దాన్ని కూడా మనుషులుగా కనబడకుండా సీక్రెట్‌గా చేస్తారు. బరి తెగించినోళ్ళైతే గనక సమాజాన్ని పట్టించుకోకుండా బయట చేసేస్తారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను, ఇక్కడ దేవుడు సృష్టించినప్పుడు ప్రతి ఒక్కరికి హృదయం మీద ఆయన ధర్మశాస్త్ర వాక్యాలను రాసేసాడు. కాబట్టి ఏది తప్పు, ఏది నీతి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయంలో మాకేం తెలీదని అనడం లేదు. ఏది తప్పో, ఏది పాపమో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది మోసమో, ఏది నిజాయితీయో అందరికీ తెలుసు. చదువుకున్నవాడికి తెలుసు, గేదెలు కాసుకున్నవాడికి తెలుసు, అసలు ఏ పని పాట లేకుండా పోకిరిగా తిరుగుతున్న వాడికి కూడా తెలుసు. అయితే వారు మనస్సాక్షిని చంపేసుకున్నవాడు బయటపడి విచ్చలవిడైపోతాడు. అయితే సమాజానికి భయపడి గౌరవ మర్యాదలు మాకు కావాలి, ఆ ప్రతిష్టలు మాకు ఉండాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే రహస్యంగా చేసుకుంటూ ఉంటాడు. ఇంకొకటి ఇది తప్పు, ఇది సరైన విధానం కాదు అన్న రీతిగా ఉన్నవాడు ఎక్కడైనా గానీ, ఏ పరిస్థితిలోనైనా నిజాయితీగానే, యథార్థంగానే ఉంటాడు. నేను బేసిక్‌గా మాట్లాడుతున్నాను. మనిషిని చేసినప్పుడు దేవుడు ఆ మనిషి హృదయం మీద ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని రాశాడు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయంలో ఈ విషయాన్నే మాట్లాడతాడు. ఏంటంటే తమకు తాము ధర్మశాస్త్రం అయినట్టున్నారు. స్వాభావికంగా వారు యూదులు కానప్పటికీ, యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పష్టమైనవి కాబట్టి అవి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పటికీ కూడా బయట వారు ఆ 10 ఆజ్ఞలు కలిగి జీవించుట ద్వారా తమకు తాముగా కూడా హృదయముల యందు ధర్మశాస్త్రము రాయబడినట్టు వారుగా ఉన్నారు కాబట్టి అట్టి వారికి తీర్పు మనస్సాక్షిని బట్టి తీర్చబడుతుంది అని చెప్తాడు ఎవరో పౌలు గారు. ఇదే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ఒకసారి ఆ వచనం చూద్దామా? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం, ఒకసారి చూడండి. 14 వచనం చూద్దాం. ధర్మశాస్త్రము ప్లస్ అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ద్వారా కలిగిన ధర్మశాస్త్రం గురించి కాదు, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ప్లస్ అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం 14 వచనం కానించి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 14 వచనంలో అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ఎరగని ప్రజలు, ధర్మశాస్త్రం లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో లోకంలో ఉన్న సాధారణమైనటువంటి మనుషుల గురించి పౌలు ఒక ప్రస్తావన ఎలా ఉందంటే 14 వచనంలో ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా చూడండి, స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. అట్టి వాడికి వారి హృదయాన్ని బట్టి విమర్శ దినమందు తీర్పు తీరుస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఒక విషయాన్ని ఏం చెప్తున్నానంటే నేను, దేవుడు మనుషులు చేసినప్పుడే ఏది నీతి అన్నది స్పష్టంగా రాయించాడు.
స్పష్టంగా చేశాడు. అయితే కొంతమంది ఏం చేశారంటే భక్తిహీనత, భయలేనటువంటి వారు పాపాన్ని వెతుక్కుంటూ పాప క్రియలలో, దుర్నీతి క్రియలలో సంతోషాన్ని వెతుక్కొని వారు ఒక క్యారెక్టర్‌ని సృష్టించుకొని, ఆ క్యారెక్టర్‌కి ఒక పేరు పెట్టి, ఒక రూపాన్నిచ్చి, అదే దేవుడని చెప్పి, దానికి ఒక గ్రంథాన్ని రాసుకొని ఏం చేస్తున్నారంటే గనక అంధకార సంబంధమైన క్రియలు, పాప సంబంధమైన క్రియలు చేయుచూ వచ్చారు. ఉదాహరణకి మోయాబీలు చూద్దాం. మోయాబీల జనాంగాన్ని చూస్తే, మోయాబీలకి ఒక దేవత ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఈ దేవత మోయాబీల దేవతల దేవుళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ మోయాబీల దేవతల దేవుళ్ళకి జాతరలు జరుగుతాయి. పండగలు జరుగుతాయి. వారికి ఉన్నటువంటి గ్రంథాలను బట్టి వారు ఎవరైతే ఈ యొక్క వారికున్న కలిగినటువంటి దేవుడికి సంబంధించిన ఒక గ్రంథం ఉంటది. ప్రతి ఒక్క దేవతకి, ప్రతి ఒక్క దేవుడికి ఒక స్టోరీ ఉంటది గదా! అలాగే మోయాబీలకు కూడా ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి జాతర, ఒక ఉత్సవం, ఒక పండగ లాంటివి చేసుకుంటారు. మోయాబు జాతి గురించి చెప్తున్నానండి నేను. ఓకే. వీళ్ళు చేసుకుంటున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేవత పేరిట వీళ్ళు ఏం చేస్తారంటే బలులిస్తారు. జంతు బలులిస్తారు. రక్తాన్ని కారుస్తారు. కోడి, లేకపోతే మేక, లేకపోతే ఎద్దు, లేకపోతే ఆవు, లేకపోతే పావురాలు, లేకపోతే నైవేద్యాలు, రకరకాలవన్నీ కూడా ఇస్తూ ఉంటారు బలులు. అదే టైంలో ఆ దేవత పేరు చెప్పి నరబలులు కూడా ఇచ్చేవారు. నిజం. మనుషుల్ని కూడా బలిచ్చేవారు. ఇప్పుడు మనుషుల్ని బలి ఇవ్వడం అన్నది ఏ దేవుడైనా కోరుకుంటాడా? సరిగ్గా గమనించండి. మనుషుల్ని కూడా బలిచ్చేవారు. అంటే మనుషులు ఏర్పరచుకున్నది ఇది. ఇంకా ఏం చేసేవారంటే గనక అందమైనటువంటి స్త్రీలను తీసుకొచ్చి, మోయాబీల గురించే మాట్లాడుతున్నాను. అందమైనటువంటి స్త్రీలను తీసుకొచ్చి, వారికి బట్టలు లేకుండా వారిని నుంచోబెట్టి, వీళ్ళందరూ కూడా ఆడుతూ, పాడుతూ, మద్యం తాగుతూ, వారితో ఏం చేస్తారు? జారచోర క్రియలు చేసేవారు. నేను నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పట్లా. బైబిల్‌లో ఉన్నదే ఇది. మోషే గారి కాలంలో మోయాబు రాజు అదే కదా చేస్తాడు. మోయాబు రాజు ఏమని కేకేస్తాడో తెలుసా? మోషే గారి కాలంలో, మోషే, మీరు మా దేశం నుండి కానాను భూభాగంలోకి ప్రయాణం చేస్తున్నారు కదా! మాకు కలిగి ఉన్నటువంటి దేవుడికి ఈరోజు మాకు పండగ. మా దేవుడికి పండగ చేస్తున్నాం మేము. కాబట్టి మీరొచ్చి భోజనాలు తినండి. మీరొచ్చి ఆ పండగలో పాల్గొనండి అని చెప్తాడు. వాస్తవానికి ధర్మశాస్త్రాన్ని బట్టి వీళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే అప్పటికే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేశాడు. అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడదు. వారి దేవుళ్ళు దేవతలకి నమస్కరించకూడదు. వారి క్రియలలో పాలిభాగస్తులుగా ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మోషేతో ఉన్న ప్రజలకు ఎప్పుడైతే ఇలా చెప్పారో అప్పుడు అక్కడ వారు కేకేశారన్న పరిస్థితుల్లో వెళ్ళినా గాని వారి క్రియలలో వీరు పాలుభాగస్తులుగా ఉండకూడదు. జస్ట్ ఏదో ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి వారు విగ్రహాలకు ప్రతిష్ఠింపబడని దానిని వీరేమైనా భుజించి వాళ్ళు ఒక రాజు కాబట్టి వారి దేశంలో ఉన్నారు కాబట్టి మాకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి మేము మీకు అర్పించిన దాన్ని మేము తినకూడదు. మాకు ఇది తగింది కాదు అని చెప్తే రాజు ఏమైనా సపరేట్‌గా అర్పించినది ఏదైనా వీళ్ళకి పెడితే వీళ్ళు తినాలి. అక్కడ తిండి గురించి పక్కన పెడితే ఆ మోయాబీలు స్త్రీలు చాలా అందగత్తెలు. బైబిల్ చెప్తుందే చెప్తున్నా. చాలా అందమైన వారనమాట. అసలు రాజు ప్లాన్ ఏంటనుకున్నారు? ఈ యొక్క బిలాముని శపించడానికి రమ్మంటాడు. బిలాము శపిద్దామని ఎళ్తే, దేవుడేమో బిలాము ద్వారా ఆశీర్వచనాన్ని పలికిస్తాడు. బిలాము 3 సార్లు ఎదురు దెబ్బ తగులుతది. దేవుడు అలా దెబ్బ కొడతాడు ఆళ్ళని. అయితే బిలాముకి కోపమొస్తది. బిలాముకు కోపమొస్తది, రాజుకు కోపమొస్తది. అప్పుడు బిలాము ఏమంటాడంటే, ఒక ఆలోచన ఇస్తాడు. దేవుని ప్రవక్తగున్న బిలాము ఒక ఆలోచన ఇస్తాడు. ఏంటంటే గనక, రాజా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వచ్చావు కదా! తీసుకొచ్చావు కదా! నేను ఆ పని చేయలేకపోయాను. కానీ నువ్వు చేతికి మట్టి అంటకుండా, నువ్వు కత్తి పట్టుకోకుండా, వారి మీద యుద్ధం గెలకుండా నేనొక ఐడియా చెప్తాను అది ఇను. ఏంటి అదంటే, ఇశ్రాయేలు ప్రజలకి రక్షకుడుగా ఉన్నటువంటి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేసినట్లు చేస్తే, నీ చేతికి మట్టి అంటదు. రక్షకుడుగా ఉన్నవాడే శిక్షకుడైపోతాడని చెప్తాడు బిలాము. ఇటువంటి బోధ చేస్తాడు. రాజు ఇచ్చే బంగారానికి, డబ్బుకి, బహుమతులకి ఆశపడి, రాజు మీద ప్రేమ ఎక్కువైపోయి, ఆ డబ్బు, ఐశ్వర్యం మీద ప్రేమ ఎక్కువైపోయి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నేను శాపవచనాన్ని ఒక కుయుక్తిని పన్ని, వారు పాపంలో, దోషంలో పడేటట్లు ఇటువంటి ప్లాన్ ఒకటిస్తాడు. అప్పుడు రాజు కుయుక్తిగా ఆలోచించి ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఆహ్వానాన్ని పంపుతాడు. అక్కడి నుంచి దగ్గరగా ఒక 50,000 మందో ఎంతమందో వెళ్తారండి. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు నడిచొచ్చిన వారు 20,00,000 మంది. కానీ అక్కడికి వెళ్ళిన వారు దగ్గరగా ఒక 50,000 మంది దాకా ఎళ్తారండి. ఎళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ పురుషులు గదా! స్త్రీలెవరు వెళ్ళరు. పురుషులు వెళ్లారు ఈళ్ళందరూను. పురుషులు వెళ్తే ఈడేం చేశాడంటే రాజు,
మోయాబీ స్త్రీలలో అందమైన వారిని పట్టుకొచ్చి రికార్డింగ్ డ్యాన్స్ చేయించాడు అక్కడ. ఎటువంటి రికార్డింగ్ డ్యాన్స్ తెలుసా అండి అది? ఇంకా వాళ్ళకి నచ్చిందంటే ఆమె చేయి పట్టుకుని ఆ వెనకాల గుడారాల్లోకి వెళ్ళి రికార్డింగ్ డ్యాన్స్ అనమాట. నచ్చిందంటే ఇంకా ఆమెతో సైనించడానికి తీసుకుని వెళ్ళిపోయేటటువంటి అందమైనటువంటి స్త్రీలను పట్టుకొచ్చి పెట్టి వారి దేవత దేవుడు ఫంక్షన్ ఏదైతే ఉందో పండగలో వారికి ఆల్రెడీ అది ఆచారం, వాళ్ళకి అది అలాగే చేయించుకోవడం. అంటే కొన్ని జాతరలో మనకి కనబడుతూ ఉంటాయి కదా, అలాగా ఆ టైంలో మోయాబీలు అలాగేంటంటే రికార్డింగ్ డ్యాన్స్లు వేయించుకోవడాలు స్త్రీలు ఇవన్నీ చేశారనమాట. అలా చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇది దుర్నీతి. వాళ్ళ దృష్టిలో అది నీతి, ఇది దుర్నీతి. నిజమైన దేవునికి ఇది దుర్నీతి, నిజమైన దేవునికి ఇది దుర్నీతి, సృష్టికర్త అయిన దేవునికి ఇది దుర్నీతి. ఇది లోక సంబంధమైన నీతి. దేవుడి సంబంధమైన నీతి అయితే పరిశుద్ధత, యథార్థత, వ్యభిచారం ఉండదు, జారత్వం ఉండదు. కానీ వీళ్ళు వ్యభిచారం జారత్వం చేసే రీతిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా చేసుకున్నారు. వీళ్ళ దేవుడికి అది నీతి, వారు కలిగి ఉన్న దేవుడు దాన్ని ఖండించరు, వాళ్ళు కలిగి ఉన్న గ్రంథాలు దాన్ని ఖండించవు. ఎందుకంటే అది వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది, ఉల్లాసాన్ని ఇస్తుంది కాబట్టి, తమ కోరికలను తీరుస్తుంది కాబట్టి అది వాళ్ళకి నీతిగా కనబడుతుంది. అయితే ఇది దుర్నీతి అని చెప్పడానికి ఇదంతా. అయితే ఇక్కడ ఏం జరిగింది అనుకున్నారు? ఎప్పుడైతే ఇటువంటి ప్లాన్ వేశాడో ఆ అందమైన స్త్రీలను చూసి ఈ ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మనస్సు ఆపుకోలేక, అణుచుకోలేక, తన శరీర కోరికలను బట్టి ఆ శరీరం పురుకొల్పబడింది. ఎప్పుడైతే ఆ స్త్రీలను అలా చూస్తారో వీళ్ళు పురుకొల్పబడినప్పుడు, వారి కోరిక కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే కోరిక కలిగితే ఇంక చేపట్టుకుని తీసుకెళ్ళిపోవడానికి. అలాగే 25,000 మంది వ్యభిచారం చేస్తారు. 25,000. ఎంతమంది ఇశ్రాయేలీలో? 25,000 మంది ఆ వ్యభిచారంలో పడతారు, ఆ స్త్రీలతో సైనిస్తారు. ఆ తర్వాత పండగ అయిపోద్ది, వస్తారు వీళ్ళు. వచ్చిన తర్వాత మోషే దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, నేను మీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఏం చెప్పాను? వ్యభిచారం చేయకూడదు అని చెప్పానా? ఇతర దేవులు దేవతల మార్గంలోకి వెళ్ళకూడదు అని చెప్పానా? దాన్ని గనక చేస్తే మీకు పనిష్మెంట్ ఎలా ఉంటుందని చెప్పానా? వీళ్ళు నాకు లోపడరు, మీరు నా మాట వినరు. ఇంకా నేను ధర్మశాస్త్రం ఇచ్చాను, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోరు కాబట్టి వీళ్ళందరినీ తీసేస్తాను, తుడిచిపెట్టేస్తాను వీళ్ళందరూ అంటే మరలా మోసే ప్రార్థన చేస్తాడు. అయ్యా మేము చేసిన తప్పే, కానీ బయలుదేరి వచ్చిన 20 లక్షల మంది చేయలేదు, కొంతమంది వెళ్ళినట్టున్నారు, ఇలా చేసినట్టున్నారు అని చెప్పి ఆయన పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేసి ఉపవాసాలు చేసి ఆయన బ్రతిమాలుకుంటే అప్పుడు మోషే ఏం చేస్తాడంటే ఇటువంటి వ్యభిచార క్రియలు చేసిన వారు ఎవరో గుర్తించండి అన్నాడు. 25,000 మంది వస్తారు, 25,000 మంది. ఏం చేస్తాడు తెలుసా? అందరినీ ఉరి తీయించేస్తాడు. మోషే అందరినీ చంపేస్తాడు, 25,000 మందిని ఉరి తీయించేస్తాడు వ్యభిచారం చేసిన వారు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి తెలుసా? మోయాబీలు కలిగి ఉన్న జ్ఞానం, మోయాబీలు కలిగి ఉన్న దేవుడు ఏంటి? వ్యభిచారం చేసుకోవచ్చు, జాగ్రత్తం చేసుకోవచ్చు, నరబలులు ఉన్నాయి, దరిద్రం అంతా అక్కడ ఉంది. ఇది వారి దృష్టిలో వారికి నీతి, ఇది వారి దృష్టిలో వారికి నీతి. వారి గ్రంథంలో వారి దేవుడికి సంబంధించి ఇది పెద్ద పాపం కాదు వాళ్ళకి, ఎందుకంటే అది వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి, అది వారు పూజిస్తున్న దేవుడు నిజమైన దేవుడు కాదు కాబట్టి వీరికి నచ్చినట్టుగా రాసుకున్నారు, వీరు ఇందులోనే సుఖం ఉంది కాబట్టి ఈ రీతిగా వీళ్ళు చేసుకున్నారు. ఇది దుర్నీతి అని చెప్పడానికి మాత్రమే మోయాబీల దేవతా దేవుళ్ళ చరిత్ర పట్టుకొచ్చి చెప్తున్నాను మీకు, అంతే. ఇలాగా ఈ దుర్నీతి ఏం చేస్తుంది? సత్యాన్ని అడ్డగిస్తుంది. ఈ దుర్నీతిలో పడిపోయినోడు ఏమనుకుంటాడంటే కనుక ఇదే నిజం, ఇదే బాగుందరా అని అనుకుంటాడు. ఇప్పుడు అక్కడ మద్యపానం ఇందులో ఉన్నాయి, మద్యం తాగడం వారి దేవుడికి ఇష్టమైందే, అవసరమైతే ఆ మద్యం కూడా పట్టుకెళ్ళి వెళ్ళి నైవేద్యంగా పెట్టుకుంటారు ఎవరు? మోయాబీలు. కాబట్టి ఈ విధంగా ఉంది, ఇది దుర్నీతి. మరి నిజమైన నీతి ఏంటి? నిజమైన దేవుడు నీతి ఏంటి? పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, వ్యభిచారం చేయకూడదు, ఇంకా ఇంకేం చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, మద్యపానం చేయకూడదు, నరబలులు ఇవ్వకూడదు. అవునా కాదు చెప్పండి? అందరి పట్ల కూడా సమానత్వం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి. ఇదేమో మనం కలిగి ఉన్నది నిజమైన దేవుని నీతి. ఇప్పుడు ఈ మోయాబీలు కలిగి ఉన్న వారి దేవుడు చెప్తున్నది ఏంటంటే అది నిజానికి దేవుడు కాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి క్రియలు చేస్తారు. ఇదే అంటున్నాడు ఇక్కడ పౌలు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత, దేవుడు అంటే భయం లేనటువంటి వారు ఏం చేస్తారంటే తమకు మనసు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకోవడానికి చేతులతో కొన్ని సృష్టించుకున్నారు, చేతులతోటే వారికి వచ్చిన ఆలోచనతో కొన్ని గ్రంథాలు రాసుకున్నారు. వారి దృష్టిలో అదే వారికి నీతి. కొంతమంది అంటారు మేము ధర్మాన్ని స్థాపించడానికి అవసరమైతే తలకాయలు తీసేస్తాం లేకపోతే తలకాయలు ఇచ్చేస్తాం అంటారు, ఇది వారి నీతి. ఇంకొంతమంది అంటారు ఇదే సత్యం, మిగతా వాళ్ళందరూ అబద్ధం కాబట్టి వారిని చంపేసినా పర్వాలేదు, వాళ్ళు చీడపుర్లుగా చూసినా పర్వాలేదు, వారిని మేము అన్ని రకాలుగా వాడుకోవచ్చు,
స్త్రీలను వాడుకోవచ్చు, పురుషులను వాడుకోవచ్చు. మా కోపం చూపించి వాళ్ళు చంపేసినా కానీ మాకు జన్నత్ పోదు, మేము స్వర్గానికే వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళు మాతో కలిసిన వారు కాదు, మాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. మేము నిజమైన దేవుని పిల్లలం, వారు దేవుని పిల్లలు కాదు. కాబట్టి మేము అలా హింసించేసినా పర్లేదు, వారిని ఏ విధంగా వాడేసుకున్నా పర్వాలేదు, ఆ విషయంలో మాకు పాపం ఉండదు, ఆ విషయంలో మాకు దోషం ఉండదు అన్న రీతిగా ఉన్నటువంటి వారు కూడా మన మధ్యన ఉన్నారు. ఇది వారి ధర్మం, ఇది వారి నీతి. కానీ బైబిల్ నీతి ఏంటి? నిజమైనటువంటి దేవుని నీతి ఏంటి? మీరందరూ కూడా ఏ భేదం లేకుండా అందరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి, సమానత్వం కలిగి ఉండాలి, ఎవరిని దోచుకోకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, వ్యభిచార సంబంధమైన ఉండకూడదు, జారత్వ సంబంధమైన ఉండకూడదు, దొంగతనాలు ఉండకూడదు. ఆ? దేవుని నీతి ఎలా ఉందో చూడండి. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు యథార్థవంతుడు కాబట్టి మీరు యథార్థం. ఇది బైబిల్ నీతి. ఈ నీతి కలిగిన రీతిగా బయట ఉన్నటువంటి ఏ విశ్వాసాలలో కూడా ఉండదు. ఇంకొక ధర్మం, ఒక ధర్మం గురించి చెప్తాను. వాడు పేదరికంలో ఉన్నవాడు ఒకే ధర్మంలో ఉన్నారు అనుకోండి, పేరు ఎత్తకూడదు కాబట్టి ఎత్తటం లేదు. ఆ? మీకు అర్థమవుతూ ఉండాలి ఈ పాటికి. ఒకే ధర్మంలో ఉన్నవాడు వాళ్ళు ఎలా ఉన్నా పని చేశాడు అనుకొచ్చి, పని చేయకపోయినా కానీ వాళ్ళని ఏమంటారు. కానీ వాళ్ళ ధర్మంలో లేనివాడు ఉన్నాడు అనుకోండి, వాడు మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది. అనుకున్నాను వస్తుంది. ఒకసారి అమ్మా ఎవరన్నా ఒక చిన్న పల్లవ పాడండి, నాకు కాల్ వస్తుంది, మా ఊరు చేస్తున్నారు. హలో బాబా. شيل سيارة أحمد ركب داخل طبيلة. सुनो है? شيل سيارة أحمد ركب داخل طبيلة. मतलब सुनो يعني ما في قدام باب داخل هاي عشان ما يجي شمس. انت ركب مال داخل هذه. اوكي ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యమే ధ్యానించుచు సమయమునందు లోకమునన్ను ద్వేషించిన, లోకులు నన్ను దోషించిన, లోకమునన్ను ద్వేషించిన, లోకులు నన్ను దోషించిన, నా వారే నన్ను విడనాడిన, నా ప్రియులే నన్ను విడనాడిన, నా వారే నన్ను నిందించిన, నా ప్రియులే నన్ను విడనాడిన, అంతము వరకు అసురులు బాపి ప్రభు యేసును నే ప్రకటింతును. అంతము వరకు అసురులు బాపి ప్రభు యేసును నే ప్రకటింతును. రైట్ ఓకే. రైట్ వెల్, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇదంతా కూడా ఈ యొక్క మోయాబీలు కాదు, అమ్మోనీయులు కూడా అలాగే ఉన్నారు, అస్సీరీయులు కూడా అలాగే ఉన్నారు, పెరిజీలు కూడా అలాగే ఉన్నారు, యోబీసీలు కూడా అలాగే ఉన్నారు, సీదోనీయులు కూడా అలాగే ఉన్నారు, గిర్గాషీలు కూడా అలాగే ఉన్నారు. ఇస్రాయేలీలు టైంలో, అబ్రహాం గారి టైంలో చూసుకున్నప్పుడు ఎలా ఉన్నారంటే కనుక అందరూ కూడా దుర్నీతిని కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దుర్నీతి కలిగి ఉన్నారు. బబులోనియన్స్ అలాగే ఉన్నారు, ఐగుప్తీయులు అలాగే ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు. దేవుడి ధర్మశాస్త్రాన్ని ఫస్ట్ మనుషుల హృదయాల మీద రాశాడు. అయితే మనుషులు ఏం చేశారంటే కనుక ఇది తప్పు పాపం అని తెలిసినప్పటికీ కూడా అందులో సంతోషం ఉన్నది కాబట్టి వారు ఒక దేవుడికి దేవతకి దాన్ని ఆపాదించి ఏం చేశారంటే ఆ విధంగా చిత్రీకరించారు. వాస్తవానికి కొన్ని నిజాలు మాట్లాడేసుకుందామండి. పోన్లే, నా మీదకి ఎన్ని వచ్చినా పర్లేదు, సత్యం ఎప్పటికీ సత్యమే కదా. పోన్లేండి, బయట వాళ్ళు తిట్టుకున్న పర్లే.
వీళ్ళ ఊహల్లోంచి తీసుకొచ్చినటువంటి దేవుళ్ళు దేవతలు ఎలా ఉంటారంటే, మనుషులకి శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి. మన శరీర తత్వం అది. దాన్ని గొప్ప ఉద్దేశంతో పెట్టాడు ఆయన. శరీరానికి హావభావాలు తెలిపేది. కోపం, ద్వేషం, అసూయ, పగలు అలా ఉంటాయి. శరీర కోరికలు, మనసు కోరికలు ఇలా పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనుషులలో నుండి పుట్టుకొచ్చిన దేవుళ్ళు, మనుషుల హృదయంలోంచి పుట్టుకొచ్చిన దేవుళ్ళకి కూడా అది ఆపాదించేశారు. అందుకే దేవుళ్ళకి భార్యలు, దేవుళ్ళు కూడా శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక రకరకాల పరిస్థితులు చేస్తారు. వారి వల్ల పుట్టేసినటువంటి వారు రాక్షసులు. నేను నిజమే మాట్లాడుతున్నాను. నేను అబద్ధం మాట్లాడట్లా. గ్రంథాలు చదివెళ్ళాను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పర్వాలేదు. ఎవరన్నా వస్తే గనక ఏంటి మీ లెవెల్ ఎలా పలానా వ్యక్తి ఎలా చెప్పారంటే గనక నా దగ్గర పంపించండి. నేను చెప్తా. నేను గ్రంథాలు చదివెళ్ళండి. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎక్కువగా ఉన్నటువంటి 4 రిలీజియన్స్ గురించి బాగా చదివాను నేను. అందులో బైబిల్ బాగా చదివాను. మిగతా 3 రిలీజియన్స్ కూడా చదివాను నేను. అంత జ్ఞానం లేకుండా మాట్లాడట్లా. ఈ మనుషుల ఊహల్లోంచి పుట్టుకొచ్చినటువంటి దేవుళ్ళకి భార్యలను పట్టుకొచ్చారు. ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుని సృజించుకున్నాడు. ఒక దేవుడికేమో భార్య ఉండదు, కానీ అక్రమ సంబంధాలు ఉంటాయి. ఇంకొక దేవుడికేమో భార్యలు ఉంటారు, వాళ్ళకి సంఖ్యకి లెక్కలేని పరిస్థితులు. ఇంకొక దేవునికేమో ఒక్కతే భార్య ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు అనమాట. మీరు ఆలోచించాలి ఇక్కడ. ఇంకొకరికేమో వాళ్ళు ఆలోచించుకున్నానే కంట్రోల్ చేసుకోలేక ఏదో జరిగిపోయి ఎక్కడో పడిపోతే అందులోంచి లక్షల మంది పుట్టుకొచ్చేటోళ్ళు. అంటే ఇది దుర్నీతి. ఇది మనుషులు భక్తిహీనత వలన దేవుడు అంటే తెలుసుకోవడం తత్వం కాదు. వీరికి ఏంటంటే వీరి ఆలోచనలో పుట్టుకొచ్చినటువంటి దేవుడు కూడా మన వంటి ఆలోచనలే ఉంటాయి, మన వంటి స్థితిగతులే ఉంటాయి, మన వంటి కోరికలే ఉంటాయి, మన వంటి బలహీనతలే ఉంటాయి. కాకపోతే వాళ్ళ దేవుళ్ళు కాబట్టి ఆ విషయంలో వారికి పాపం అనేది ఉండదు. ఆ విషయంలో వారికి అది చేసినప్పటికీ కూడా వాళ్ళు నీతిమంతులే, పరిశుద్ధులే, శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారో వారికి మనం మొక్కాల్సిందే. మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే గనక మనిషికి ఏదైతే రహస్యమైన ప్రదేశాలు ఉంటాయో సృష్టి కార్యం కోసం వాటిని పూజించే పరిస్థితులు కూడా పట్టుకొచ్చేసారు. నేను నిజమే మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడట్లా. నేను నిజమే మాట్లాడుతున్నాను, నేను అబద్ధం మాట్లాడట్లా. అందుకే దేవుడు ఇక్కడ ఏమనంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుడు మొట్టమొదటిగా నరుని యథార్థవంతుడిగానే చేశాడు. యథార్థవంతుడిగానే తను బయలుపరుచుకున్నాడు. ఆదాముతో మాట్లాడాడు. ఆదాము నుంచి నోవహు వరకు వచ్చిన తరాలతో మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే గనక మనకి ఆదాము నుంచి మొదలైన తరాలలో మెతుషలతో దేవుడు మాట్లాడతాడు. హానోకుతో 300 సంవత్సరాలు సహవాసం చేశాడు హానోకు దేవునితోటి. అందుకే హానోకు మరణం రుచి చూడకుండానే శరీరంతోనే కొనుక్కోబడ్డాడు. నోవాహు కాలం వరకు కూడా నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నోవాహు తరం వరకు కూడా ఆ తర్వాత తరాలలో కూడా దేవుడు వారికి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే సత్యదేవుల్ని పక్కన పెట్టేశారు. ఆ దేవుని అందు భయభక్తులు లేక నోవాహు గారి కాలంలో ఎలా ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన రీతిగా జీవించకుండా నోవాహు మాత్రమే ఎరిగిన దేవుడికి నీతిగా యథార్థంగా జీవిస్తే మిగిలిన వారందరూ కూడా తమ శరీర పరిస్థితులను బట్టి మనసు యొక్క కోరికలను బట్టి ఏం చేశారంటే దేవుడికి వ్యతిరేకమైన దుర్నీతి క్రియలు చేస్తూ వచ్చారు. ఆయన మనసు నొచ్చుకుంది, గాయపడింది. అందుకే నేను భూమి మీద నరులను చేసినందుకు నేను నొచ్చుకొనుతున్నాను, బాధపడుతున్నాను అని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. మీకు విషయం చెప్పనా, ఈ ఒక దుర్నీతికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? ఫస్ట్ నోవహు గారి కాలంలో అక్కడ దుర్నీతి క్రియలు మొదలయ్యాయి. కానీ దుర్నీతి క్రియలే మొదలయ్యాయి, కానీ దుర్నీతి సంబంధమైన దేవుళ్ళు దేవతలు పుట్టుకురాలా. మరి దుర్నీతి సంబంధమైన దేవుళ్ళు దేవతలు ఎప్పటి నుంచి పుట్టుకొచ్చారు? నిమ్రోదు కాలం నుంచి పుట్టుకొచ్చారు. నిమ్రోదు కాలం నుండే పట్టుకొచ్చారు. అందుకు పునాది వేసింది ఎవరనుకున్నారు? ఆ నిమ్రోదే. నిమ్రోదు తనకు తానుగా దేవుడిగా ప్రతిష్ఠించుకున్నాడు. నిమ్రోదు తనకు తానుగా రాజుగా ప్రతిష్ఠించుకున్నాడు. నిమ్రోదు తనకు తానుగా ఏం చేశాడంటే తన ఉద్దేశాలకి తన ఆలోచనలకి వ్యతిరేకంగా ఉన్న వారిని ఏం చేశాడు? చంపడం మొదలుపెట్టాడు. నిమ్రోదు దేవుని ఎదుట పరాక్రమ గల వేటగాడు. అంటే జంతు వేటగాడని కాదు, మనుషుల వేటగాడు. అతను మనుషుల వేటగాడు. తన రాజ్య పరిపాలన అన్నాడు, నేనే రాజుని అన్నాడు. మనందరి భాష ఒకటే అన్నాడు, మనందరి పలుకు ఒకటే అన్నాడు, మనందరికి రాజ్యం ఒకటే అన్నాడు. నేను మీ రాజుని అన్నాడు, నేను వెళ్తాను మిమ్మల్ని అన్నాడు, మనం ఎక్కడే కట్టుకుందాం అన్నాడు, మనం ఎక్కడే ఉందాం అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోవద్దు అన్నాడు. మరి దేవుని ఉద్దేశం ఏంటి?
మీరు భూమి మీద అంతా కూడా సంచరించాలి, భూమి అంతా నింపబడాలి, భూమి అంతా చెదరగొట్టబడాలి, మీరు భూమిని నింపాలి అని అంటే నిమ్రోద్ ఏమంటున్నాడు? వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉందాం, నేను మీ రాజుని అన్నాడు. కొంతమంది ఏం చేస్తారు? వ్యతిరేకించారు నిమ్రోదుని. ఏం చేశాడు? వారిని చంపేశాడు. నిజం. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టి నేనే అని పట్టుకొచ్చాడు. నిమ్రోదు కాలం నుంచి స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటిగా నిమ్రోదు చచ్చిపోయిన తర్వాత వాని భార్య, నిమ్రోదు ఒక భార్య, నిమ్రోదు మరలా పుడతాడు అని చెప్పేసి ఒక పేరు పెట్టింది. నిమ్రోదు మరలా పుడతాడు అని ఏం చేసింది? అతన్ని దేవుడిగా ప్రతిష్ఠించేసింది. అక్కడి నుంచి మొదలైంది ప్రతిదీ కూడా. నేను చరిత్ర చెప్తున్నాను, హిస్టరీ ఇది. బైబిల్లో దొరకదు, బయట దొరుకుతుంది. హిస్టరీ ఇది. నిమ్రోదు కాలం నుంచి ఆలోచించడం వలన మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. నోవహు గారి కాలంలో మనుషులు తమకు కలిగినటువంటి వ్యర్థమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు, మనసు యొక్క ఆలోచనలు బట్టి తమకు నచ్చినట్లుగా సంతోషం అనిపించినటువంటి దాన్ని ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. వారి సొంత సంతోషం కోసం ఇతరులు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారని కనీస న్యాయ విధి లేకుండా న్యాయాన్ని తప్పేసి ఏం చేశారంటే అలాగా ప్రవర్తించారు. అయితే బలహీనులు, శోధింపబడిన వారు, బాధింపబడిన వారు పక్షంగా దేవుడు నిలుచుండి తీర్పు తీర్చాడు. అది నోవహు గారి కాలంలో జరిగింది. కానీ నిమ్రోదు కాలం నుంచే ఈ మనుషుల ఊహల్లోంచి పుట్టుకొచ్చిన దేవుళ్ళు, దేవతలు, పనికి మాలిన ఆచారాలు, సిద్ధాంతాలు అన్నీ కూడా నిమ్రోదు కాలంలోంచి వచ్చాయి. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తుంది ఏంటంటే కనుక దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. దుర్నీతి అంటే ఏంటన్నదే చెప్తున్నాను. ఈ వచనంలో దుర్నీతి చేత అన్న మాట చెప్తున్నాను. సత్యం ఇంకా చెప్పట్లేదు మీకు. సత్యాన్ని జస్ట్ పరిచయం చేస్తున్నాను అంతే. సత్యం ఏంటి? దేవుని నీతి. సత్యం ఏంటి? ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయో అలాగే మనం జీవించడం. సత్యం ఎక్కడ ఉంది? సత్యం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా, దగ్గరగా ఉన్నప్పటికీ కూడా, ఆయన బయలుపరిచినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అనుసరించకుండా ఈ యొక్క ఆ సత్యాన్ని బయటపెట్టినటువంటి, ఆ నీతిని బయటపెట్టినటువంటి దేవునికి భయం లేనటువంటి పరిస్థితి, దాన్నే భక్తిహీనత అని అంటారు. ఈ భక్తిహీనత, భయం లేని తత్వం ఏం చేసిందంటే మనుషుల ఊహల్లోంచి కొన్ని పరిస్థితులు పుట్టుకొచ్చాయి. మనుషుల ఊహల్లోంచి దేవతలను పట్టుకొచ్చారు, మనుషుల ఊహల్లోంచి దేవుళ్ళు పట్టుకొచ్చారు, మనుషుల ఊహల్లోంచి ఆచారం పట్టుకొచ్చారు, మనుషుల ఊహల్లోంచి సిద్ధాంతాలు పట్టుకొచ్చారు, మనుషుల ఊహల్లోంచి ఆశీర్వాదం కలగాలంటే ఇది చెయ్యాలి, ఇదే నీతి అని చెప్పాడు, ఇదే జ్ఞానం అని చెప్పాడు, ఈ నీతి జ్ఞానాన్ని అనుసరించిన వారికి మేలు కలుగుతుందని చెప్పాడు. అలా వచ్చినవే ముహూర్తాలు, అలా వచ్చినవే ఎత్తు పల్లాలు, అలా వచ్చినవే పొయ్యి ఇటు పెట్టడాలు, అలా వచ్చినవే మంచం ఇటేసుకోవటాలు, అలా వచ్చినవే ఎదురు చూసుకోవటాలు, అలా వచ్చినవే పిల్లి ఎదురుకొస్తే చాపన ఉండాలి, అలా వచ్చినవే లోకంలో కనిపించేటటువంటి ఆచారాలు, పద్ధతులు, అలా వచ్చినవే గుండు కొట్టించుకోవటాలు, అలా వచ్చినవే 3 సార్లు మొలకటేయటాలు, అలా వచ్చినవే కాళ్ళు కడుక్కోవటాలు, అలా వచ్చినవే దడుచుకున్న దానిని బట్టి వెనకాల ప్రేతాత్మ వచ్చేయటంటారు. నేను నిజమే మాట్లాడుతున్నాను. మనుషులు ఊహల్లోంచి పుట్టుకొచ్చినాయి. ఇదంతా కూడా దుర్నీతి. దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, మీకు నివాస యోగ్యమైన దానిగా సృష్టిని, అంటే భూమిని సృజించి మీకు అవసరమైనటువంటి ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ అందులో పెట్టా, మీకు ఆహారాన్ని పెట్టాను, మీకు కావలసిన వనరులన్నీ చేసిన తర్వాత, మీకు కావలసినవన్నీ చేసిన తర్వాత అందులో జంతు ప్రపంచాన్ని పెట్టాను, పక్షి ప్రపంచాన్ని పెట్టాను, నీటిలో ఉన్నటువంటి ప్రపంచాన్ని పెట్టాను, మీకు ఆహార వస్తువులను పెట్టాను, మీకు అవసరమైనవి చేసిన తర్వాత 6వ దినాన్ని మిమ్మల్ని చేశాను. 6వ దినాన్ని మిమ్మల్ని చేసి వాటిని పరిపాలించండి అన్నాను. జంతు ప్రపంచం మీద అధికారం ఇచ్చాను, నీటి మీద అధికారం ఇచ్చాను, నేను సృజించినటువంటి భూమి మీద అధికారం ఇచ్చాను, నేను సృజించిన వాటిలో మీరు పోషించబడడానికి ఆహారాన్ని పట్టుకొచ్చే ఆజ్ఞని ఇచ్చాను, మీకు వెలుగు ఇవ్వడానికి, మీరు టైం చూసుకోవడానికి, మీరు కాలాన్ని గుర్తించడానికి ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టాను, మీరు పోషింపబడడానికి భూమి నుంచి ఫలభరితమైన వృక్షాలను పూల్పించాను. మీకు నీరు అవసరం కాబట్టి నీటి ద్వారా మీకు బలం కలగాలని నీటిని పెట్టాను. ప్రతిదీ కూడా సృష్టింపబడిన ప్రతి వస్తువు కూడా మీ కొరకు పెట్టాను. మీరు వాటిని పరిపాలించండి, భూమిని లోపరుచుకోండి, భూమిని స్వతంత్రించుకోండి, చక్కని జీవితాలు జీవించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. నీకు భార్యను సాటైన సహాయంగా ఇచ్చాను, గర్భఫలాన్ని పెట్టాను, కుటుంబంగా ఎదగండి. అయితే నేను చెప్పిన క్రమంలో మీరు చక్కగా ఉండండి అన్నాడు. దేవుడు పెట్టింది ఇది.
ఇప్పుడు మనిషి ఏం వెతుక్కున్నాడు? దేవుడు చేసిన 7 దినాలలో ఏది చెడ్డది కాదు. చెడ్డ టైం, రాంగ్ టైం అంటే ఏమీ లేదు. ఏమీ లేదు. ఆ దేవుడు ఆ కృప మూలంగానే అన్నీ కూడా మనకు సమకూర్చబడుతున్నాయి. కాబట్టి రాహుకాలము లేదు, కేతుకాలం లేదు, గాడిదగుడ్డు కాలము లేదు. అంతకాలం ఒకటే. ఆయన శీతోష్ణ స్థితులు పెట్టాడు. కాలాన్ని పెట్టాడు. శీతాకాలం పెట్టాడు, ఎండాకాలం పెట్టాడు, వర్షాకాలం పెట్టాడు. ఆయా పరిస్థితులు బట్టి పెట్టాడు. ఆ ఋతువులను పెట్టాడు. కొన్ని ప్రదేశాలలో కొన్ని ఋతువులను పెట్టాడు. ఆశ్చర్యకరంగా చేశాడు. మంచు పడే ప్రదేశాన్ని పెట్టాడు, వర్షాలు ఉండే ప్రదేశాన్ని మాత్రం పెట్టాడు. అడవులను సృజించాడు, ఎడారులను సృజించాడు. భూమిలో ఉన్న సమస్తమును ఆయన సృజించిన వాటన్నిటినీ కూడా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పక్షి జాతులు ఎలా నిర్మించబడతాయి పెట్టాడు. ఆయన సృష్టింపబడిన వస్తువులన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగజేస్తున్నాయి. ఆయన జ్ఞానముతో దాన్ని చేశాడు. ఆయన జ్ఞానం మనకు అంతు చిక్కనిది. కానీ అది నేనే చేశానని ఆయన తనకు తానుగా నిరూపించుకున్నాడు. ఆదామును చేసింది తీసుకొచ్చాడు. ఆదాము, నీ కంటికి కనబడుతున్నాయే జంతువులు, నీ కంటికి కనబడుతున్నాయే వృక్షాలు, నీ కంటికి కనబడుతున్నాయి పక్షులు, వాటన్నిటిని తీసుకొచ్చి పెట్టాడు. ఏం పేరు పెడతావు పెట్టు అన్నాడు. అధికారం ఇచ్చాడు. దేవుడు సృజించిన వస్తువుకి పేరు పెట్టి అధికారం ఇచ్చాడు. పేర్లు పెట్టి అధికారం ఇచ్చాడు. ఏ భాష మాట్లాడాడో ఆదాము మనకు తెలియదు. ఆదాము ఏ భాష మాట్లాడాడు, ఆదాముతో ఏ భాషతో దేవుడు మాట్లాడాడో మనకు తెలీదు. దేవుడు ఏ భాషతోనైనా మాట్లాడగలడు, ఎందుకంటే అన్ని భాషలు ఇచ్చింది ఆయనే. కానీ అప్పటికే భాషలోలా. భాషలు ఎప్పుడు ఇచ్చాడు? భాషలు ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి? భాషలు ఎప్పుడు ఇచ్చాడు? నిమ్రోదుగా బాబేలు గోపురం దగ్గర ఇచ్చాడు. అంతకుముందు ఒకటే భాష, ఒకటే పలుకు. ఆ భాష ఏంటో, ఆ పలుకు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఆదాము మాట్లాడిన భాష మనకు తెలుసా? తెలీదు. ఆదాము మాట్లాడినటువంటి భాష ఏంటో మనకు తెలుసా? తెలీదు. ఆదాము ఏ భాషలో సింహానికి పేరు పెట్టాడో మనకు తెలుసా? తెలీదు. బుద్ధి లేదు వాళ్ళకి, ఎన్నిసార్లు చెప్తున్నా. రైట్, మిమ్మల్ని కాదులేండి, కొంతమందికి గ్రూప్ కాల్స్ అన్నమాట. ఓకే, రైట్ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆదాము ఏ భాషలో పేర్లు పెట్టాడో మనకు తెలుసా? తెలీదు. కానీ సింహానికి పేరు పెట్టాడు. ఏ భాషలో పెట్టాడో మనకు తెలియదు. తెలుగు భాషలో దాని సింహం, ఇంగ్లీష్ భాషలో దాని లయన్. అవును కదా? వేరే ఇతర భాషల్లో అయితే రకరకాల పేర్లు. మరి ఆదాము ఏ భాషలో పేరు పెట్టాడు మనకు తెలియదు. కానీ అక్కడ గుర్తించాల్సింది ఏంటి? దేవుడు సృజించిన వాటిలో పేర్లు పెట్టే అధికారం మనుషుడికి ఇచ్చాడు. కాబట్టి తెలుగు భాషలో ఉన్నవాడు తెలుగులో దానికి పేరు పెట్టాడు. ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి వాడు ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టాడు. హిందీ భాషలో ఉన్నవాడు హిందీలో ఒక పేరు పెట్టాడు. అవును కదా? అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి? మనిషికి కంటికి కనిపించే సృష్టింపబడిన వస్తువులకి దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. ఏ అధికారం? పేరు పెట్టి అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? తుఫాన్లకు కూడా పేర్లు పెడతాం, జబ్బులకు కూడా పేర్లు పెడతాం. కరోనా అని పేరు పెడతాం, లైలా తుఫాన్ అని పెడతాం, పార్వతి తుఫాన్ అని పెడతాం, రకరకాల పేర్లు పెడతాం. అధికారం ఇచ్చాడు దేవుడు. పెట్టకి, చెట్టుకి, మొక్కకి, చేపకి పేర్లు పెట్టే అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇది మనం గుర్తించాలి. ఇది మనం గుర్తించలేదు అనుకోండి, ఏ మొత్తం మాదన్న వచ్చి అడిగాడు అనుకోండి, దానికి ఇంకా సమాధానం చెప్పలేరు చాలామంది. బైబిల్ చదువుతున్నాడు, మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? ఇప్పుడు దేవుడు జంతువులను చేసి ఆ జంతువులకి పేరు పెట్టి అధికారం ఇచ్చి వాటిని ఏలండే, అవి మీకు లోపడతాయి, మీ భయము మీ వణుకు వాటికి ఉంటాయి అని ఆజ్ఞ ఇచ్చాడు. అవును కదా? ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? సింహాన్ని పూజిస్తున్నాడు. కొన్ని దేశాల్లో సింహాన్ని పూజిస్తారు, నిజం. కొన్ని దేశాల్లో సింహాన్ని పూజిస్తారు, కొన్ని దేశాల్లో గుర్రాన్ని పూజిస్తారు, కొన్ని దేశాల్లో కప్పను పూజిస్తారు, కొన్ని దేశాల్లో గాడిదను పూజిస్తారు, కొన్ని దేశాల్లో ఆవును పూజిస్తారు, కొన్ని దేశాల్లో కుక్కను పూజిస్తారు, కొన్ని దేశాల్లో ఒంటెను పూజిస్తారు, కొన్ని దేశాల్లో వృక్షాలను చెట్లను పూజిస్తారు, కొన్ని దేశాల్లో మొక్కలు పూజిస్తారు. నిజమే మాట్లాడుతున్నాను. అరే నిజం మాట్లాడితే కోపం వస్తుంది అందరికీ.
నేను నిజమే మాట్లాడుతున్నాను. బైబిల్ ప్రకారంగా దేవుడేమో ఇవన్నీ నీకోసం చేశాడు అంటే, ఉండయ్యా నువ్వు ఒకడవే అని ఆయన పక్కన పెట్టి నేను చెట్టును పూజిస్తా. అంతేనా? చెప్పండి సార్. ఆకాశాన్ని పూజిస్తారు. ఒరే నాయన, వర్షాన్ని మీ కొరకు నేను ఇస్తున్నాను, అది భూమి పీల్చుకుని పంటను ఇస్తుంది. ఆ క్రమం పెడితే నేను వర్షాన్ని పూజిస్తా. సూర్యుని మీకు వెలుగుకోవడానికి పెట్టాను రయ్యా అంటే, నో, నేను సూర్యుని పూజిస్తా, చంద్రుని పూజిస్తా, నక్షత్రాలకి పేర్లు పెట్టి వాటిని పూజిస్తా. అంటే ఇదంతా కూడా దుర్నీతి. ఇదంతా కూడా దేవుడు నీతికి వ్యతిరేకమైనది, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు. ఇవన్నీ కూడా మనుషుల ఊహల నుంచి పుట్టుకొచ్చాయి. అందుకే అంటున్నాడు పౌలు ఇక్కడ, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. వీరు కలిగిన నీతిని సూర్యుని పూజిస్తే సూర్యుడు మనల్ని చల్లగా చూస్తాడు. ఆ సూర్య భగవానుడు, సూర్య ఒక దేవుడు అని పట్టుకొచ్చి పరిచయం చేశారు. ఆయనకు ఒక భార్యను కూడా పట్టుకొచ్చి పరిచయం చేశారు. అప్పుడు ఆయన పూజించకపోతే ఆయన మన మీద బక అని మండిపోతాడు. ఆ దేవుడి దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం రాదు, శాపం వస్తుంది. ఇలాగా సృష్టింపబడిన వస్తువుల్ని పూజించే తత్వంలోకి మనిషి వెళ్ళిపోయాడు వారు ఆలోచన రీతిగా. కానీ వాటన్నిటిని దయచేసినటువంటి దేవుడిని మాత్రం వారు దూరం పెట్టారు, పూజించలా. దుర్నీతి అంటే మనం కేవలం ఏమనుకుంటామని చెప్పనండి, ఈ వ్యభిచారం, దొంగతనాలు, నరహత్యలు ఇవే అంటాం. అవి ఓకే. కానీ అసలు అనాది కాలం నుండి కూడా దేవుని నీతి ఏంటి, దుర్నీతి ఏంటి? దుర్నీతికి మూలం ఎవరు? దుర్నీతిని స్థాపించింది ఎవరు? దుర్నీతిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దుర్నీతి మూలాలు ఏంటి అని మనం తెలుసుకుంటే ఇవన్నీ వస్తాయి. దేవునికి వ్యతిరేక సంబంధమైనవి ఇవన్నీ కూడా దేవుని వ్యతిరేకమైనవి. దేవుని నీతి ఏంటి? మనుషులందరూ కూడా నేను తండ్రిని గుర్తించి, నేను ఏ క్రమంలో అయితే వారిని చేశానో, ఏ పరిధిలో అయితే వాళ్ళకి ఇచ్చానో, ఏ విధంగా వాళ్ళు జీవించాలని చెప్పానో ఆ విధంగా వాళ్ళు జీవించటే దేవుని నీతి అయి ఉంది. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? దీన్ని పక్కన పెట్టాడు, దేవుణ్ణి పక్కన పెట్టాడు కాబట్టి దేవుని నీతి కూడా పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి తమ ఊహల్లో వచ్చిన దానిని ప్రతిష్ఠించుకొని, దానికి సంబంధించిన కొన్ని విషయాలు రాసుకొని, కొన్ని పరిస్థితులు ఏర్పాటు చేసుకుని, ఈ పనులు మనం చేయాలని ఏర్పాటు చేసుకుని అదే నీతి అని పెట్టుకున్నాడు. అదేం చేసింది? అదేం చేసిందో తెలుసా? ఇప్పుడు చెప్తాను చూడండి. సత్యాన్ని అడ్డగిస్తుంది అది. ఇప్పుడు అవును, యేసుక్రీస్తు గారు సత్యం అంటే నమ్ముతారు కొంతమంది, నమ్మరు. ఎందుకంటే తరతరాల నుంచి కూడా ఈ దుర్నీతిలో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తరతరాల నుంచి కూడా మనుషుల ఆచారాలు, కట్టడలు, సాతాను గడి చేసిన మాయా కుయుక్తిలో ఉండిపోయారు. కాబట్టి తరతరాల నుంచి మేము వీటిని పూజిస్తున్నాం, తరతరాల నుంచి ఈ ఆచారాలు మాకున్నాయి. ఈరోజు ఎవర్రా మీరు వచ్చి ఎలా చెప్తున్నారు? మరి సత్యంరా బాబు, ఇందులో ఏమి లేదంటే ఇందులోనే ఉందా, నీకేం తెలుసు? ఒక మాట అంటానండి, అన్ని రకాల వాస్తు ప్రకారంగా కట్టుకున్న వాడింట్లో మొన్న కరోనా వల్ల వాస్తు ప్రకారంగా, క్రమం ప్రకారంగా అన్ని చక్కగా ఉన్నవాడింట్లో మరణం లేకుండా ఏమైనా ఉందా? మరణం ఉంది. అలాగే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పాస్టర్ కుటుంబాల్లో, పాస్టర్లలో నిజమైన క్రైస్తవులుగా ఉన్నటువంటి వారింట్లో మరణం లేకుండా ఉందా? వాళ్ళ ఇంట్లో కూడా మరణం ఉంది. ప్రతి ఒక్కరింట్లో కూడా మరణం అనేది ఉంది. అవును కదా? ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి మనం? చాలామంది ఒకే క్రమంలో చూస్తారు దీన్ని. ఏంటంటే కనుక అన్నీ అనుసరిస్తున్న వాడికి మరణం ఆగకుండా లేదు, అటువంటి వారింట్లో కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు కొంతమంది మన వాళ్ళు ఒక సైడ్ మాట్లాడతారు కదా, ఎదుటి వారికి అవకాశం ఇవ్వడానికి. అమ్మ యేసు ప్రేమ గారు మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టండి అక్క. మాట వినబడుతుందా? రైట్, ఓకే, రైట్. ఇక్కడ ఒక క్రమంలో చెప్తే ఇంకొకరు వచ్చి అన్నారు, ఏవయ్యా దేవుని సేవ చేస్తున్న వాళ్ళు కూడా కరోనాలో చచ్చిపోయారు కదా, మరి దీనికి సమాధానం అని అంటారు. ఖచ్చితంగా దానికి కూడా మనం సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు దేవుడు ఆయుష్నిచ్చాడు. దేవుడు ఆయుష్నిచ్చిన దేవుడు ఆయుష్ని తీసేసుకునేవాడు కాదు. అయితే ఏ తెగులు వచ్చినా ఏది వచ్చినా కానీ దేవుడికి తెలియకుండా రాదు కదంటే ఖచ్చితంగా తెలియకుండా రాదు, దేవుడికి తెలిసే వస్తుంది. కానీ దేవుడు ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే అంచె దినాలలో ఇవి జరుగుతాయని చెప్పాడు, అంచె దినాలలో ఇవి కలుగుతాయని చెప్పాడు. కరోనా వల్ల నువ్వు మరణించినా, ఏ జబ్బుల వల్ల మరణించినా,
లేకపోతే ఏ యాక్సిడెంట్లో చచ్చిపోయినా ఏ విధంగా మరణం నీ దగ్గరికి వస్తుందో నీకు తెలియదు. కాబట్టి రక్షణ గురించి నీకు తెలిసినప్పుడు ఆ రక్షణలో ఉండి ఏ విధమైన మరణం నీకు వచ్చినా కానీ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది సత్యం. ఇప్పుడు నన్ను నమ్ముకుంటే మీకు మరణం రాదు అని ఆయన చెప్పలా. నన్ను నమ్ముకుంటే మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నారని చెప్పాడు. ఆ మరణం ఏంటి? మరణించిన తర్వాత నీ ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయే, ఆ మరణం గురించి చెప్పాడు ఆయన. అంతేగాని నన్ను నమ్ముకుంటే ఖచ్చితంగా 80 సంవత్సరాల ఆయుష్కాలంలో ఉంటావు ఆయన నేను చెప్పలే. ఇంకా నన్ను నమ్ముకుంటే నా నిమిత్తము మీ ప్రాణాలు పోతాయి, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు మరలా దానిని దక్కించుకును, నా నిమిత్తము మీకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది అని చెప్పాడు. అదే రీతిగా ప్రాణహాని అనేది ప్రభు నిమిత్తం వచ్చేది ఉంది. అదే రీతిగా ఈ లోకంలో ఆయా పరిస్థితుల వలన తెగుళ్ళు, రోగాలు, భయంకరమైనటువంటి భూకంపాలు ఈ పరిస్థితుల వల్ల కూడా వస్తుంది. మరణం అనేది ఎప్పుడు ఎలా సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే ఏ విధమైన మరణాన్ని మీరు రుచి చూసినప్పటికీ కూడా, ఏ విధంగా చనిపోయినప్పటికీ కూడా మీరు ఆ మరణం క్రీస్తులో జన్మించిన మీరు క్రీస్తులోనే మరణిస్తే దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉండి ఏ విధమైన మరణం ద్వారా మీరు మరణించినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఎత్తబడే రాజ్యంలో ఉంటారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి క్రైస్తవులైనా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినవారైనా, అన్యుల కుటుంబంలో పుట్టినవారైనా ఎవరైనా కానీ లోక మర్యాద, లోక పద్ధతులు, లోక ఆచారాలు ఇవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉండాలని, ఏ ప్రమాదంలో చనిపోకుండా నెమ్మదిగా సుఖంగా జీవించాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని చేస్తారు లోకంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఆల్మోస్ట్ ఇదే సంతరించుకుంది. దేవుణ్ణి నమ్ముకుంటే మాకు అన్ని పరిస్థితులు బాగుంటాయి, అన్ని రకాలుగా మేము ఆశీర్వదించబడతాం, అన్ని పరిస్థితులు మేము కలిగి ఉంటాం, మంచి వృద్ధాప్యం మంది చచ్చిపోతాం, ఇలాంటి పరిస్థితులు కలిగిన వారే చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే కనుక మరణం అనేది ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు, మీరు నిన్నటి వంటి వారు, గతించిపోతున్న నీడ వంటి వారు, ఈ పరిస్థితులు కలిగిన వారు, మీరు ఖచ్చితంగా మీకు మరణం అనేది ఉంది. అది ఏ పరిస్థితుల్లో ఎలా వస్తుందో కూడా మీకు తెలియదు. మీ యొక్క బ్రతుకు దినములు ఎలా ఉంటాయో కూడా మీకు తెలీదు. కానీ ఒకటైతే నిజం, అది మీకు మరణం అనేది ఉంది. అయితే ఆ మరణం తర్వాత ఒక జీవితం ఉంది, అదే నిత్య జీవం. ఎల్లప్పుడూ కూడా యుగాలు దేవుడితో జీవించడం, ఎల్లప్పుడూ యుగాలు కూడా ఆయనలో సంతోషించడం, ఆ పరిస్థితి మీరు కలిగి ఉండాలనేసి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాడు ఆయన చెప్పింది అది. ఆ నిరీక్షణ పెట్టుకుని ఉన్నవాడు కరోనాలో చచ్చిపోయినా, ఎలా చచ్చిపోయినా, ఏ విధంగా చచ్చిపోయినా కానీ వాడు అక్కడికే వెళ్తాడు, దేవుడు ఉద్దేశించిన పరిస్థితికే వెళ్తాడు. ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు, ఈ నిరీక్షణ పెట్టుకున్న వాడికి కరోనా దాడి చేయదనుకుంటే అది మీ భ్రమ. ఈ నిరీక్షణ పెట్టుకున్న వాడికి జబ్బులు రావంటే అది మీ భ్రమ. ఈ నిరీక్షణ పెట్టుకున్న వాడికి యాక్సిడెంట్లో ఖచ్చితంగా చచ్చిపోవాలంటే అది కూడా మీ భ్రమ. మన మరణ దినం ఎలా ఉందన్నది పక్కన పెడితే మరణం మాత్రం క్రీస్తులోనే జరగాలన్నది కలిగి ఉండండి అని చెప్పాడు. ఇది నేను నిజమే చెప్పాను. ఇప్పుడు ఈ మాట చెప్తే ఎలా ఉంటుందంటే చాలా మందికి బాధగా ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఏం చెప్తారు, దేవుని నమ్ముకుంటే ఆరోగ్యాలతో చక్కగా ఉంటావు అని అంటారు. వీళ్ళు నేనేమంటాను తెలుసా, దేవుని నమ్ముకుంటే నీకు ఆరోగ్యాలు ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ నిత్యజీవం అయితే కన్ఫర్మ్ రా బాబు అంటున్నాను. దేవుని నమ్ముకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి అయితే వెళ్ళవని చెప్తాను. దేవుని నమ్ముకుంటే నువ్వు మంచి ఆరోగ్య స్థితిలో ఉంటావని అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను. దేవుడు నాకు అది కూడా చెప్పలే, వాక్యంలో కూడా చెప్పలేదు. దేవుని నమ్ముకుంటే నువ్వు బిల్డింగ్లు కట్టుకుంటావో, బ్యాంక్ బ్యాలెన్స్లు కట్టుకుంటావో లేదో నాకు తెలియదు, కానీ దేవుని నమ్ముకుంటే మాత్రం నీ పాపాలు క్షమించబడతాయి. తద్వారా నువ్వు మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్లకుండా దేవుడు తన ఏర్పరచుకున్న స్థలంలోకి నువ్వు వెళ్తావు. ఆ తర్వాత యుగయుగాలు ఆయనతో జీవిస్తావు. ఇది మాత్రం జరుగుతుందని చెప్తా. దేవుని నమ్ముకుంటే దేవుడికి దుర్నీతి క్రియలు, పాపక్రియల విషయంలో నువ్వు క్షమాపణ పొందుకుంటావు. ఆయన ఎదుట నిలబడినప్పుడు వీటి విషయంలో నువ్వు సిగ్గుపడనక్కర్లేని వాడుగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది నేను చెప్తా. దేవుని నమ్ముకుంటే మాత్రం నీకు ఆశీర్వాదాలు వస్తాయి, అప్పులు పోతాయి, అయిపోతాయి అలాగెలాగని నేను చెప్పను. ఎందుకంటే అప్పులు అనేవి ఈ రోజుతో తీరిపోయి అయితే కనుక అంతలా ఏడరు. అప్పులు అనేవి తీరాలంటే వారికి ఉన్న బడ్జెట్ని బట్టి సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పెట్టచ్చు. రేపటి దినం ఏంటో నాకే తెలీదు. నీకు తీరిపోతాను నేను ఎలా చెప్తాను? ఎల్లుండే చచ్చిపోతే, రేపే చచ్చిపోతే, ఒక గంటలోనే చచ్చిపోతే ఏం చెప్తావు? అప్పుడు ఏం చెప్తావు చెప్పు? నీ అప్పులు ఎవరు తీర్చరు, నువ్వే తీర్చుకోవాలి. నీ పరిస్థితులు నువ్వే చక్కబెట్టుకోవాలి, ఎవరు చక్కబెట్టరా. ఇప్పుడు ఈయన చెప్పింది ఏమవుతుంది? అప్పుడు ఈయన చెప్పింది అబద్ధం అవుతుంది కదా. రేపటి దినం ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేడే రక్షణ దినం కాబట్టి మెలకు కలిగి ఉండండి. నేడే రక్షణ దినం కాబట్టి ఇప్పుడే మారు మనసు పొందండి అని వాక్యం చెప్తుంటే
వీళ్ళు ఏం చెప్తారు? మనుషులు మెప్పు కోరుకోవడానికి మనుషులు ఆశించినట్లుగా ప్రసంగాలు చెప్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి దుర్నీతి కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించేసింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత, ఈ యొక్క ప్రసంగాల వల్ల సత్యం అడ్డగించబడుతుంది. ఏంటో సత్యం? ఒరే నాయనా, ఈ లోకంలో నేను ఎలా మరణిస్తానో తెలియదు, కానీ దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆ విషయం అందు నేను నమ్మకించి నిరీక్షణ కలిగి ఎదురు చూసే విశ్వాసంలో ఉండి, నేను ఏ విధమైన మరణం రుచి చూసినప్పటికీ కూడా ఖచ్చితంగా అబ్రహామును రొమ్మున ఆనుకుంటానని స్థిర విశ్వాసం కలిగి మనం జీవించాలి ఈ లోకంలో. ఇది సత్యం. ఈ రోజున దీన్ని పక్కన పెట్టారు, ఇతరన్ని కూడా పరిచయం చేశారు క్రైస్తవ సమాజంలో కూడా. ఇది కూడా దుర్నీతి. ఇది కూడా దుర్నీతి కలిగి ఉండడం. ఇది కూడా దుర్నీతి అంటే కేవలం ఒక సందర్భంలో ఒకదానికి ఇమిడిచేది కాదు. అందుకే దుర్నీతి అంటే అన్ని రకాల పరిస్థితులు కూడా దేవుడు మనకి వెల్లడి చేస్తూనే వచ్చాడు. కాబట్టి మనలో బలహీనతలు ఉంటాయి. మనలో ఏ బలహీనతలు చెప్తున్నాను చూడండి. కొంతమంది ఉన్నారండి, దశంభాగాల గురించి క్లారిటీగా దేవుడు చెప్పినప్పటికీ కూడా, అరే మేము దేవునికి దశంభాగం తీయకపోతే నా మనసు అసలు బాగోలేదు, నేను ఏదో భయాందోళనతో ఉన్నాను, ఏదో దిగులుతో ఉన్నాను అంటారు. దీన్ని కూడా ఏమంటారు తెలుసా? భయం. దేవుడి దగ్గర నుంచి ఏదో ఆపద వచ్చేస్తుంది, దేవుడికి కానుక ఇవ్వకపోతే కనుక ఆశీర్వాదం నేను పొందుకోను అన్న రీతిగా దేవుడిని అలా చిత్రీకరించుకుని ఒక భయం కలిగి ఉండడం. ఇది కూడా దుర్నీతి. ఇది దేవుని నీతి కాదు. దేవుని నీతి ఏంటో తెలుసా? ఆయన మంచివారి మీదన చెడ్డవారి మీదన దయాగ వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన కోరుకుంటుంది నీవు సజీవ యాగం ఆయనకు సమర్పించుకోవాలి. నీ కలిగి ఉన్న దాంట్లో భేదవారిని, నీ కలిగి ఉన్న దాంట్లో ఆయన దాసులను గుర్తించి, నీ కలిగి ఉన్న దాంట్లో దేవుడు దాసులను గుర్తించి అన్నా ఇవ్వాలి, లేకపోతే భేదవారికన్నా సాయం చేయాలి, లేకపోతే లేని వారికన్నా పెట్టాలి. అది దేవుని ప్రేమ మూలంగా దేవుడు ప్రేమను కరికరాన్ని పొందుకున్న నువ్వు అదే రీతిగా ప్రేమ కరికరంతో ఇతరుల పట్ల నడుచుకోవాలన్నది దేవుని నీతి. అయితే నీ యొక్క నీతి ఏంటి? దేవునికి దశం భాగం ఇవ్వకపోతే, కానుక ఇవ్వకపోతే నాదేదో నష్టం కలుగుతుంది, నా హృదయం ఏదో బాధలో ఉండిపోయింది, వేదన పడుతుందంటే అది భయం ద్వారా కలుగుతుంది నీకు. దేవుడికి ఇవ్వకపోతే ఒకవేళ నా జీతం ఎవరేమో, నేను చచ్చిపోతానేమో, నా పరిస్థితులు తారుమారైపోతానో భయంతో నువ్వు ఇస్తున్నావు. ఇది దుర్నీతి. అది దేవుని నీతి కాదు. అది నీవు స్వార్థంతో పట్టుకొచ్చిస్తున్నది, నువ్వు భయంతో ఇస్తున్నది. దేవుడిని ఎలా చిత్రీకరించావంటే, నువ్వు ఎలా చూస్తున్నావంటే, నువ్వు ఆయన నాకేదో చేసేస్తాడో, లేకపోతే నాకేదో జరిగిపోతుంది, ఆయన నన్ను రక్షించడో, ఆయన కృప చూపడం తర్వాత నివ్వకపోతే అన్న రీతిగా దేవుడిని అన్యాయస్తుని చేసే నీతిది. ఇది కూడా దుర్నీతే. ఇలాంటివి ఒకటా రెండా? చాలా ఉన్నాయి. అటు క్రైస్తవ సమాజంలోకి సాతానుగాడు పట్టుకొచ్చాడు, లోకంలో కూడా తీసుకొచ్చాడు. ఈరోజు మనం అదే చూసుకున్నాం. ఇక్కడ మీకు 18వ వచనంలో ఏం చెప్పానో తెలుసా? ఇంతవరకు మీకు చెప్పిన వాక్యం ఏంటో తెలుసా? దుర్నీతి చేత సత్యము అన్న మాట చెప్పాను మీకు. ఏం చెప్పాను? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను అన్న మాట చెప్పాను మీకు. అయితే దుర్నీతి మీదను దేవుని కోపం ఎలా బయలుపరచబడుతుందని చెప్పలా. 18వ వచనంలో సగం వచనం చెప్పాను. ఎంతవరకు చెప్పాను? దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద అన్న మాట చెప్పాను. 18వ వచనం కూడా కంప్లీట్ గా చెప్పలా, సగం వచనమే చెప్పాను ఇప్పుడు దాకా. అర్థమైంది కదా అందరికీ? మరి ఏ నీతి కలిగి ఉన్నావు నువ్వు? ప్రభు అడుగుతున్నారు. ఆయన కోర్టులో మనం నుంచున్నాం. ఆయన కోర్టు అంటే ఆయన సన్నిధి, మనం బోన్లో నుంచున్నాం. లాయర్గా వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నాడు, అడుగుతున్నాడు, వాదిస్తున్నాడు మనతోటి. ఏ నీతి కలిగి ఉన్నావు అని అన్నాడు. బోన్లో నుంచున్నాం. సమాధానం ఎవరు చెప్పాలి? మై డియర్ లార్డ్, నా ప్రభువా, నా దేవా, మిలాడ్ అని చెప్పి ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు వేసిన ప్రశ్నకి ప్రభుకు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం నాకు చెప్పకర్లా, ఆ సమాధానం సంఘంలో చెప్పకర్లా, నీవు చెప్పుకో దేవునికి, నీకు నువ్వు చెప్పుకో. దుర్నీతి కలిగి ఉంటే విడిచిపెట్టే అంటున్నాడు, కోర్టులో అంటున్నాడు. దేవుడు కోర్టు ఎలా ఉంటుంది చెప్పిన? శిక్ష అమలు చేయడే. దేవుడు కోర్టు ఎలా ఉంటుందంటే, నీకు శిక్ష అమలు చేసే పరిస్థితి నీ మరణం తర్వాత. నీ మరణం ఇంకా రాలేదు కదా, నువ్వు బ్రతికే ఉన్నావు కదా, సజీవుల లెక్కలోనే ఉన్నావు కదా, కాబట్టి ఈ కోర్టులోకి వచ్చావు కదా, నేను ఇస్తున్న జడ్జిమెంట్ ఏంటంటే, అవును ప్రభు నేను దుర్నీతిలో ఉన్నానంటే ఆయన అంటున్నాడు, సరే దుర్నీతి అని తెలిసింది కదా, దాన్ని విడిచిపెట్టే, ఇటువైపు జంప్ చేసే. లేదంటావా? ఇప్పుడు నేనేమన్నా, జడ్జిమెంట్ డే ఒకటి ఉంది, ఆ రోజున దీనికి తగిన జీతం నేను ఇస్తాను. దేవుడి కోర్టులో, మనుషుల సంబంధమైన కోర్టులో పలానా నేరం చేశాడు, పలానా పరిస్థితి కలిగి ఉన్నాడంటే వెంటనే తీర్పు వచ్చేస్తుంది. కానీ ఈ కోర్టులో పరిశుద్ధాత్ముడు
వాద్యం ఆడుతున్నాడు మనతోటి, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ కోర్టులో ప్రభువుగా న్యాయాధిపతిగా ఉన్న ప్రభువు మన వైపు చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఎస్ మిలాడ్, నేను ఇదే కలిగి ఉన్నాను, అయితే దీని విషయంలో నువ్వు పశ్చాత్తాపడుతున్నావా అని ప్రభు అడుగుతాడు. ఎస్, నేను పశ్చాత్తాపడుచున్నాను, దీన్ని తీసుకోవడానికి నేను బలహీనుడిగా ఉన్నాను, నాకు సహాయం చేయండి ప్రభువా అని అడిగితే ఆయన ఖచ్చితంగా ఆత్మ సహాయం చేస్తాడు, బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు నేను ఇది కలిగి ఉన్నాను కానీ విడిచిపెట్టాలని ఆలోచించడం లేదు, నాకు ఇందులో సంతోషం ఉంది అని అన్నావు అనుకో, సరే నీకు టైం ఇస్తున్నాను. ఎంతవరకు టైం ఇస్తున్నానంటే నీ మరణం వచ్చేంత వరకు. నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కదా. నీ ఆత్మ నీ దేహంలోంచి విడిచి వెళ్ళిపోయేంత వరకు కూడా టైం ఇస్తున్నాను. నువ్వు ఇది తెలుసుకున్నావు, మరలా రేపటి దినాన్ని వచ్చి నేను ఇదే బోన్లో నిలబెట్టి మాట్లాడతాను. ఇలాగ నువ్వు ఇది గుర్తించి దాని పరిస్థితి మార్చుకునేంత వరకు కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను. అది ఎంతవరకు అంటే నీ మరణం వచ్చేంత వరకు. నీ మరణం వచ్చేంత వరకు, నా రాకడ వచ్చేంత వరకు. వన్స్ నీకు మరణం వచ్చినా, వన్స్ నేను వచ్చినా కానీ ఇంకా నీకు అవకాశం లేదు, మారు మనసు పొందు. దేవుని కోర్టులో ఇదే ఉంది. ఇప్పుడు ఆ కోర్టులో మనం బోన్లో ఉన్నాం, మీతో పాటు నేను. దుర్నీతి అంటే ఏంటో మనకు స్పష్టంగా ఆయన చెప్పాడు, నీతి అంటే ఏంటో స్పష్టంగా చెప్పాడు, సత్యం ఏంటో చెప్పాడు, మనిషిలో ఈ దుర్నీతి ఎలా ప్రారంభమైందో వాటి మూలాలు ఏంటో చెప్పాడు. ఇప్పుడు మనం అది కలిగి ఉంటే ప్రభు అంటున్నారు, పశ్చాత్తాపంతో దాన్ని కలిగి ఉన్నానని బాధపడండి, దుఃఖపడండి, ఒప్పుకోండి. తీసుకోలేని పరిస్థితులు ఉంటే కనుక నన్ను అడగండి, నేను సహాయం చేసి బయటకు తీసుకొస్తానని అంటున్నాడు. లేదు నేను ఇందులోనే ఉంటానంటే కనుక ఓకే రైట్, సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, నీ మరణం తర్వాత అది మీకు సంభవిస్తుంది, అది ఇస్తాను, అప్పటి వరకు కూడా నేను వెయిట్ చేస్తున్నాను, దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఎవరితో చెప్పాలి ఇప్పుడు? ఏం కలిగి ఉన్నారన్నది, ఏం విడిచిపెట్టాలన్నది ఎవరితో చెప్పాలి? నాతోట? నాతో కాదు సుమా, సంఘంలోనా? సంఘంలో కూడా కాదు. ఎవరితో చెప్పాలి? ఆయనతో. మోకరించండి, ప్రార్థన చేయండి. తీసుకోలేని బలహీనత ఉంటే ఆ బలహీనత విషయంలో ప్రార్థన చేయండి. అది దొంగతనాలు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిస్థితులు కావచ్చు, ఏదైనా దేవుని వ్యతిరేకమైన క్రియ, మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, ఏదైనా దేవుని నీతికి వ్యతిరేకంగా, దేవుని సంతోషపెట్టే రీతిగా కాకుండా, దేవుడు కోరుకున్న రీతిగా కాకుండా, దేవుని దృష్టికి యోగ్యమైనది కాకుండా ఏదున్నా అది ప్రభువులో అడగండి. ప్రభు అయితే వెయిట్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. అలాగా నువ్వు నా దగ్గరికి రా, అడుగు, నేను సహాయం చేస్తాను. నీకు సహాయం చేయడానికి, మేలు చేయడానికి నా చేయి కొరచ కాలేదు, నేను అదే కోరుకుంటున్నాను నీలో అని అంటున్నాడు. కాబట్టి మీరు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, వాక్యం మీతో మాట్లాడుతుంది, మీరు సమాధానం కూడా దేవుడికే చెప్పుకోండి. ఓకే రైట్. ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఇతరుల పట్ల ప్రేమ, సమాధానం కలిగి ఉండాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. చాలామంది ఈరోజు వాక్యం చెప్పేవారిలోనే కోపాలు, ద్వేషాలు ఉన్నాయి. నాతో అలా వ్యవహరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఏం చెప్తున్నాను కదా, ఎట్టి పరిస్థితుల్లో ఒక 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను, మనలో కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ఎలా ఉన్నా అవసరమైతే ఎవరైనా కాని మాట మిమ్మల్ని అన్నారనుకోండి, నలుగురిలో అవమానపరిచారనుకోండి, డైరెక్ట్గా చెప్తున్నా, దేవుని వాక్యం చెప్తున్నా, నలుగురిలో మిమ్మల్ని కావాలని అవమానపరిచిన, తెలుసో తెలుగు మాట ద్వారా అవమానపరిచిన, మీకు సిగ్గు కలిగిన, అరే నా భర్త నన్ను ఇలా అనలేదు, నా తల్లిదండ్రులు ఇలా అనలేదు, లేకపోతే నా అత్తమామలు ఇలా అనలేదు, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇలా అనలేదు, చిన్నప్పటి నుంచి గారాబంగా, గారాల కుట్టిగా పెరిగాను, లేకపోతే గారాల కుమారుడుగా పెరిగాను, ఇక నన్ను ఇలా అంటాడా పలానా సహోదరుడు, పలానా సహోదరి అన్న రీతిగా మీరు బాధపడినా, అవసరమైతే ఫోన్ చేసి తిట్టేసి కేకలేసి గొడవలెట్టేసుకోండి. కానీ చివరికి వచ్చేటికి సమాధానం, ప్రేమ కలిగి ఉంది. మీ కోపాన్నంతా తీర్చేసుకోండి, మీ కోపాన్నంతా తీర్చేసుకోండి, గట్టిగా కేకలేసేయండి, అలాగా ఇలాగా ఏడ్చేయండి, బొబ్బలు పెట్టండి, అన్ని చేసేయండి. కానీ లాస్ట్కి వచ్చేటికి దేవుని ప్రేమ కనికరాన్ని పొందుకున్న నీవు అదే ప్రేమ కనికరంతో క్షమించి సమాధానము, ప్రేమ కలిగి ఉన్నాడు. అంతేగాని బ్లాకుల్లో పెట్టుకోవటాలు, వ్యతిరేకించటాలు, కోపాలు కలిగి ఉండటాలు, హృదయంలో పెట్టుకుని కృంగిపోవటాలు, కయ్యని తత్వాన్ని కలిగి ఉండటాలు, నష్టం జరగాలని కోరుకోవటాలు, అవమానం జరగాలని కోరుకోవటాలు, ఇవి కలిగి ఉండకండి. అది మనకే నష్టం. నేనేమన్నానంటే, కోపం వచ్చిందా తీర్చేసుకోండి, కోపం వచ్చిందా తిట్టేయండి, కోపం వచ్చిందా దుర్నీతి క్రియలు చేశారా వాటి విషయంలో గట్టిగా మాట్లాడండి, కానీ క్రీస్తు ప్రేమ సమాధానం కలిగి ఉండండి. నేను ఇదే చెప్తాను ఎవరికి. నాకు చాలా కంప్లైంట్స్ ఇస్తారు చాలామంది, చాలా పరిస్థితులు కంప్లైంట్స్ ఇస్తారు. ఏ కంప్లైంట్ ఉన్నా కానీ నేను తెలియనట్టుగానే వ్యవహరిస్తాను. నేను డైరెక్ట్గా చెప్తున్నా. చాలామంది చాలా రకరకాల కంప్లైంట్స్ ఇస్తారు నాకు, కానీ నేను వారికి చెప్పేది దేవుని ప్రేమ సమాధానం మనం కలిగి ఉండాలి. వారు మారు మనసు పొందుతారు,
మనం వారిని ఏమనకూడదు అన్న బ్రదర్స్కి చెప్తాను, సిస్టర్స్కి చెప్తాను, సంఘ కాపర్ల గురించి చెప్తాను, పెద్దల గురించి చెప్తాను, ఏ పరిస్థితులైనా అదే చెప్తాను. నేను కూడా చాలా మందితో అంటాను, ఒకవేళ నేను ఏదైనా మీ విషయంలో గట్టిగా మాట్లాడో తిట్టో బాధ పెట్టినట్లయితే నన్ను క్షమించండి, ప్రేమ సమాధానం కలిగి ఉండండి, నేను ఖచ్చితంగా మీ పట్ల కూడా అది కలిగి ఉంటాను. అంతేగాని నా మీద భేదాభిప్రాయం పెట్టుకోవద్దు, కోపం పెట్టుకోవద్దు అంటాను. నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నప్పుడు నేను అవమానపరచకండి అని చెప్తాను. చెప్పండి, 1కి 2 సార్లు చెప్పండి, 1కి 10 సార్లు చెప్పండి, వారే మార్పు చెందుతారు. లేకపోతే ప్రార్థన చేసి దేవునికి అప్పగించండి తప్ప మీరు ప్రేమ సమాధానాన్ని మాత్రం కోల్పోవద్దు అని చెప్తాను. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, మీ పట్ల ఏ విధమైన క్రియ జరిగించినప్పటికీ కూడా ఎవరైనా కోప్పడండి, తిట్టండి, బొబ్బలు పెట్టండి, అవసరమైతే అరిచేయండి, అవసరమైతే లాగిపెట్టి 2 కొట్టేయండి. కానీ చివరికి వచ్చినప్పటికీ క్షమించండి, సమాధానం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఇదే రియల్ క్రిస్టియానిటీ, ఇదే దేవుని నీతి. ప్రభువు కోరుకుంటుంది ఇదే, ప్రభు కలిగి ఉండమన్నది ఇదే. కానీ ఇదే కలిగి ఉండండి. ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చేస్తుంది తప్పో రైటో మనకు తెలియదు. మనం తప్పు చేస్తున్నామా, తప్పు చేయడం లేదా, కొన్ని పరిస్థితులు కొన్ని వాటి వల్ల కొంతమంది కొన్నిటిని చేస్తూ ఉంటారు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనం రియలైజ్ అయిన తర్వాత అది తప్పు పాపం అని తెలుసుకునే పరిస్థితులు దేవుడు కలగజేస్తూనే ఉంటాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అందులో మనం వ్యసనంగా ఉండిపోయినప్పుడు అది మనకు తెలియదు. కానీ తర్వాత తెలిసినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఖచ్చితంగా, నా కుమారుడా నువ్వు ఇదే కదా నీ నుంచి నేను కోరుకునేది, మారు మనసు పొందటమే నాకు ఇష్టం. కానీ దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతిని అనుసరించి జీవించుట నాకు సంతోషం. కానీ దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి మరణించుట నాకు సంతోషం కాదు. అది ఆయన హృదయమై ఉంది. తప్పుపోయిన గొర్రె పిల్ల చూస్తాడు కొంతమందిని, తప్పుపోయిన కుమారులో కొంతమంది చూస్తాడు, పోగొట్టుకున్న వెన్నునానంతోనూ సమానం అని చెప్తాడు. ఆయన ప్రేమను గుర్తించి మనం తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పనా? ఎలా ఉంటుందంటే, నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళు కరిగెను దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. ఎలా ఉంటదంటే ఇలా ఉంటది, కన్నుగానని దిశగా బహుదూరమేగితినయ్యా, నీ ప్రేమ వాక్యము వినగా తెలిసొస్తుంది అనమాట. ఒక రోజున ఆయన ప్రతిరోజు ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు మనం కొట్టివేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, మన మనస్సును బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఆ మనసు వ్యాధి కలిగింది కదా, బట్టి కావాలి కావాలి కావాలి, ఇదే చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, నాకు ఇందులోనే సంతోషం ఉంది అనుకుంటాడు. ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు, మార్పు చెందు మార్పు చెందు మార్పు చెందు మార్పు చెందు మార్పు చెందు అని. అస్సలు మనం పట్టించుకోం. కానీ ఒక్కరోజు ఆలోచిస్తాం, ఆలోచించినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, దేవా ఎంత దీర్ఘశాంతం అని అంటే నీకు అనేసి అప్పుడు పాడతాం అనమాట. ఏం పాడతాం? కన్నుగానని దిశగా బహుదూరమేగితినయ్యా, నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళు కరిగెను దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా, నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. దీని అర్థం ఏంటో తెలుసా? ఎన్నిసార్లు కేకేసినా నా దృష్టికి ఏది అనిపించిందో, నాకు సంతోషం ఏది అనిపించిందో అదే జరిగించాను. ఎన్నోసార్లు నువ్వు నన్ను కేకేస్తావు, నేను వినలేదు, నాకు నచ్చిన త్రావలు వెళ్ళిపోయాను, కానీ అయినా నా చేయి విడిచిపెట్టలేదు, నాకు నచ్చినట్టుగా నీకు దూరంగా వెళ్ళిపోయాను. నీదు బిడ్డగా పుట్టిన నేను నీదు బిడ్డగా పెరగలేదు, నీ చేయి విడిచిపెట్టాను, నీకు దూరం అయిపోయాను. ఎలా ఉంటుందంటే, నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమనే చూడలేకపోయాను, నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది, నీ బంధం తెంచుకొని దూరానికి పరిగెట్టాను. ఇలాగే ఉంటుంది. తెలుసుకున్న తర్వాత ఏడుస్తావు, పశ్చాత్తాపడతావు, అప్పుడు వస్తావు, అప్పుడు అడుగుతావు. అదే జరగాలని నేను కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇతరుల పట్ల కూడా ఏది తెలిసినా తెలియనట్టే ప్రేమ విషయంలో తగ్గకూడదు.
నిజం. ఒక సహోదరి బీభత్సంగా లోక సంబంధంగా ఉండొచ్చు, కానీ నీకు తెలుసు పాట పాడుతుంది చక్కగా ఉందని. అది తెలిసిన తర్వాత కూడా మునుపు ఎలాగైతే ఎంత ప్రేమగా అయితే అన్నయ్య, ఎంత ప్రేమగా అయితే తమ్ముడు, ఎంత ప్రేమగా అయితే పేరు పెట్టి పిలిచిన, అక్క అని పిలిచిన, సహోదరి అని పిలిచిన, ఒక విశ్వాసరాలుగా చూసిన అదే క్యాటర్లు ఉంటుంది తప్ప కానీ అరే ఈడు ఇలా చేస్తున్నాడట్రా, అరే ఈమె ఇలా చేస్తున్నాడరా అనేసి విలువ తీసేయవు నువ్వు. ఎందుకంటే దేవుడు మనం దుర్నీతి క్రియలు చేస్తున్నా నా కుమారుడు అనే పిలుస్తున్నాడు. దేవుడు దేవుణ్ణి ప్రేమించినా కానీ నువ్వు ఆయనప్పుడు కూడా నా కుమారుడు అని పిలుస్తున్నాడు. అయితే గద్దించి బుద్ధి చెప్తున్నాడు, కానీ ప్రేమ విషయంలో మార్పు లేదు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన ప్రేమ మార్పు లేనిది. మనమైతే ఉదయ్ కుమార్ అనే వ్యక్తి పలానా బూత్ తిట్టాడని తెలిసింది అనుకోండి, నా వాల్యూ తగ్గిపోద్ది, నన్ను బయటేస్తారు, అవమానపరిచేస్తారు, సిగ్గుపడేటట్టుగా వ్యవహరించేస్తారు. కానీ దేవుడైతే అలా చూడు, కళ్ళంపడ అలా చూస్తాడు, నా కుమారుడా ఇది వద్దు కుమారుడా, నీకు మంచిది కాదు, వచ్చే ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు, వచ్చే నేను నిలబెడతాను అక్కడ అంటే. కానీ లోకం ఎలా చూస్తుంది? అలా చూడదు. క్రైస్తవ సమాజంలో కూడా అలా ఉన్నారు చాలా మంది. అందుకే నేను ఎవరి పర్సనల్ లైఫ్ నేను మాట్లాడను సాధారణంగా. ఎందుకంటే దేవుడు వారికి మారు మనసుని ఇస్తే, వాళ్ళు పశ్చాత్తాప పడితే ఏంటి నా పరిస్థితి? జడ్జి చేయడానికి నేను ఎవరిని? మరి ఏ విషయంలో మాట్లాడతానంటే, లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు క్రిస్టియానిటీలో పట్టుకొచ్చారు కదా, ఆ పనికి మనల్ని తిడతాను. ఎందుకంటే వారు కుటుంబాన్ని నడిపించే యాజకత్వంగా ఉన్నారు, యాచకులుగా ఉన్నారు, వాళ్ళు అధికారులుగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్నతమైనది, దేవుని వాక్యం ఉన్నతమైనది, దేవుని ప్రేమ ఉన్నతమైనది, దేవుని ఉద్దేశాలు ఉన్నతమైనవి. అవి ఉన్నతమైన రీతిగానే ఉన్నతంగానే చెప్పాలి. ఆయన ప్రేమను గుర్తించి ఆయన వద్దకు చేర్చేటట్లుగా ఉండాలి తప్ప కానీ నాకు బానిసలుగా చేసుకునేటట్లుగా ఉండకూడదు. ఉన్నతమైన విలువ. దేవుని వాక్యం శక్తి కలిగినది. ఎంత శక్తి కలిగినది? నా పాపాన్ని అసహించుకునే శక్తి కలిగినది. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నిలబెట్టే శక్తి కలిగినది. దేవుని వాక్యం ఎంతో బలమైనది. ఎంత బలమైనది? మరణము కంటే బలమైనది. దేవుని వాక్యం ఎంతో బలమైనది. ఎంత బలమైనది? ఎంత బలమైనది? క్షమించేటటువంటి అంత బలమైనది. ఎంతటి కోపాన్నైనా కానీ చేసేది, ఎంతటి వారినైనా క్షమించేటటువంటి బలమైనది. దేవుడు మన పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇతరుల పట్ల కూడా వ్యవహరించాలండి మనం. కానీ దేవుడు ఒక విషయంలో మాత్రం ఊరుకోడు. ఏంటో చెప్పనా? ఏంటంటే దేవుడు ఉన్నతమైనటువంటి ఆయన మాటను ఆయన మాటగానే చెప్పకుండా కలిపి చెరిపెడి వాక్యాన్ని చెప్తారు కదా, వారిని ఊరుకోవాల. యేసుక్రీస్తు గారు పాపులతోటి స్నేహం చేశాడు, సంకరులతో స్నేహం చేశాడు, వ్యభిచారులను కూడా ఆయన క్షమించి కూడా తిప్పుకున్నాడు. వారికి కూడా శిష్యరికం నేర్పించాడు, వాక్యాన్ని చెప్పాడు, వారికి కూడా సమాజంలో విలువ వచ్చే స్థితిలో పెట్టాడు. ఆఖరికి ప్రజలను దోచుకునే దొంగలను కూడా పెట్టుకున్నాడు, ఇస్కరియోతు యూదాని. ఆఖరికి జక్కయ్యను కూడా ప్రేమించాడు. ఆఖరికి పిలాతు రాజును కూడా ప్రేమించాడు. పిలాతు రాజుని ఎంతగా ప్రేమించాడంటే తన భార్యకి దర్శనమిచ్చి, మీ ఆయన గారు ఈ రాజు నా విషయంలో అన్యాయపు తీర్పు తీరుస్తాడు, అయితే నా రక్తం విషయంలో ఆయన నిరపరాధిగా ఉండాలని దర్శనం ద్వారా మాట్లాడి ఏం చెప్తాడంటే, ఆ నిరపరాధి జోలికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు తీర్పు తీస్తున్నప్పుడు తన నిరపరాధిని సర్టిఫికెట్ ఇచ్చి తీర్పు తీరుస్తాడు. అంతగా ప్రేమించాడు. మరి ఆయన వ్యతిరేకించింది ఎవరిని? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు. ఎందుకని? వాళ్ళు పరలోక రాజ్య మార్గాన్ని మూసేశారు. పరలోక రాజ్యంలోకి ప్రవేశించకుండా చేసేశారు జనాంగాన్ని. అబద్ధ బోధకులను తిట్టాడు, వేషధారులను తిట్టాడు, వాక్యాన్ని కలిపి జరిపే వారిని తిట్టాడు, దేవుని ఆజ్ఞను హేతు చేసుకుని హింసించే వారిని తిట్టాడు, దేవుని ఆజ్ఞను బట్టి ప్రజలను దోచుకునే వారిని తిట్టాడు, మోసం చేసిన వారిని తిట్టాడు, వారిని బయట పెట్టాడు. వారిని ఏమన్నాడు? వేషధారులను క్షమించను అన్నాడు. కాబట్టి నేను కూడా ఎవరిని గట్టిగా పట్టుకుంటాను తెలుసా? ఎవరిని పట్టుకుంటాను? పనికి మాలిన బోధకులను పట్టుకుంటాను, అబద్ధాన్ని ప్రకటించేవాడిని పట్టుకుంటాను. సంఘంలో పాపం చేస్తున్న వారిని సాధారణంగా వాక్యం ద్వారా దేవుడే ఖండించుకుంటాడు. వాక్యం ద్వారా ఆయనకు మారు మనసు దయచేస్తాడు, లేదా దేవుడు జీతం ఇస్తాడు అన్న ఆలోచన, ఆ జ్ఞానం నాకుంది కాబట్టి వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా వారిని పిలుచుకుంటాడు, మారు మనసు చెందుతాడు. కానీ వీళ్ళు ఉన్నారే, వీళ్ళకి నాలంటాడు బుద్ధి చెప్పలేదు అనుకో, వీడు అదే బోధ చెప్తాడు, ఆశీర్వాద బోధ. నాలంటాడు ఇటువంటి వాళ్ళకి లేఖనం ద్వారా పళ్ళు రాలగొట్టలేదు అనుకో, వీడు అదే చేస్తాడు. అందుకని దేవుడు ఇటువంటి వాళ్ళు పళ్ళు రాలగొట్టండి రా అన్నాడు. ఆ పళ్ళు రాలగొట్టి ఏం చేశాడు? ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు చేసింది తప్పని తెలుసుకుని నా ఎద్దుకు వస్తే మరలా నేను సాత్వికుని కాబట్టి మరలా నీకు నేర్పిస్తాను, నిజంగా నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాను అని చెప్తాడు.
అందుకే ఎవరి పళ్ళు రాలగొట్టాడు యేసుక్రీస్తు గారు, ఎవరికి బుద్ధి చెప్పాడు, ఎవరి పట్ల కఠినంగా నడుచుకున్నాడో, ఎవరి పట్ల ప్రేమ జాలి తత్వాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అపోస్తుల జీవితాన్ని కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. అపోస్తుల పత్రికల్లో కూడా ఎవరిని ఖండించమన్నాడో, ఎవరికి బుద్ధి చెప్పమన్నాడో, ఎక్కువగా ఎవరిని నిలబెట్టి ఎండగట్టేశాడు పౌలు. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనం చాలా జ్ఞానంగా ముందుకెళ్తాం. లేకపోతే అందరికి ఒకటే ట్రీట్మెంట్, వాళ్ళని ప్రేమించాలి, వీళ్ళని ప్రేమించాలి, అన్ని చేయాలి. అంతేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నేరుగా మనతో మాట్లాడారు. మీ సహవాసాన్ని దేవుడు దీవించాడు. ఆ విషయం మీకు తెలియదు. సత్యవాక్యం మీకు దొరుకుతుంది. ఎన్నో విలువైన సంగతులు ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడిన బంగారము వంటివి, వెలగలిగినవి, విలువైనవి, శ్రేష్టమైనవి. అవి ఎప్పుడు కూడా ఎప్పుడు వింటున్నా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు చెప్తున్నా చెప్పాలనిపిస్తూనే ఉంటుంది. దానికి టైం ఉండదు, టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు, టైం పరిస్థితులు ఉండవు, ఏమీ ఉండవు. చక్కగా మనం అందులో సంతోషిస్తాం. కొవ్వు బ్రదడు దొరికినంత సంతోషం, లేడి పిల్ల గంతులేసినంత సంతోషం, శ్రేష్టమైన ఆహారం దొరికినప్పుడు కలిగి ఉండే సంతోషం. దేవుని వాక్యం అంత విలువైనది, అంత సంతోషకరమైనది, అంత మాధుర్యమైనది. అంత మాధుర్యమైనటువంటి వాక్యం ప్రతిరోజు కూడా మనకు దొరుకుతుంది. ప్రతిరోజు కూడా ప్రభు మన దగ్గర తీసుకొస్తున్నాడు. కాబట్టి దుర్నీతి అంటే ఏంటి, దుర్నీతి క్రియలు ఏంటి, సత్యం ఏంటి, అడ్డగించు భక్తిహీనత అంటే ఏంటి అన్నది ఈరోజు మనం చూసుకున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువు చెప్పిన మాటలు విన్నారు. విన్న రీతిగా మీరు దేవునికి లెక్కప్పు చెప్పుకోండి. చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏవైనా ఉంటే కనుక చక్కబెట్టుకోండి. మనుషులకి కాదు మనం భయపడాల్సింది, దేవునికి. కాబట్టి దేవునికి భయపడి చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితులు చక్కబెట్టుకుంటే మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. మనం ఏ విధమైన మరణాన్ని రుచి చూసినప్పటికీ కూడా ఒక దినాన ఆయన ఎదుట సిగ్గుపడే వారంగా కాకుండా తల ఎత్తుకుని జీవించే వారంగా ఉంటాం. కాబట్టి మన పట్ల కూడా ఎవరైనా కానీ అలా వ్యవహరించినప్పుడు దేవుడు మన పట్ల కనికరం, ప్రేమ, జాలి, దయ ఎలా అయితే కలిగి ఉన్నాడో, ఆయన సారూప్యంలో ఉన్న మనం, ఆయన రాజ్యంలో ఉన్న మనం కూడా అదే గుణగణాలు కలిగి ఇతరుల పట్ల నడుచుకునేటట్లుగా ఉండాలి. కానీ టైం దొరికిందని దెప్పుపడడం, టైం దొరికిందని డైలాగులు వేయడం, టైం దొరికిందనేసి రకరకాలుగా హింసించడం లాంటివి చేయకూడదు. అది ఎంత మాత్రము కూడా దేవుని ప్రేమను ఎరిగిన వారు, దేవుని ప్రేమను తెలుసుకున్నవారు కలిగి ఉండవలసిన పరిస్థితి కాదు. అర్థమైంది అనుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందల స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీ దివ్యమైన వాక్యంతో మాతో మాట్లాడారు, సర్వసత్యలను నడిపించారు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు లెక్కలేని వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నారో వెల్లడి చేశారు. ఇంతవరకు కూడా తండ్రి అనేక దుర్నీతి సంబంధమైన క్రియలు మేము కలిగి ఉన్నామేమో, అందుకని మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభా, ఏ హృదయం అయితే ప్రభా ఏ పరిస్థితిని చక్కబెట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నారు, ఆ విషయంలో సహాయం చేసి ఆ దుర్నీతి నుంచి విడుదల చేసి సత్యమందు ప్రతిష్ఠింపచేయమని కనికరము ప్రేమ చొప్పున ఈ ప్రార్థనను, ఈ వాక్యాన్ని మాకు దయచేసి ఉన్నారు. కనికరము ప్రేమ చొప్పునని అడిగి వేడుకొనుచు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.